సో ఆల్రెడీ మన సార్ జాయిన్ అయ్యారు, మాస్టర్ జాయిన్ అయ్యారు కాబట్టి మనం సార్ను సాధారణంగా ఈ యొక్క వేదికకు ఆహ్వానించుకుందాం. రైట్, వెల్కమ్ సార్. శుభ గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ ఫర్ యూ. శుభ సాయంకాలం. అయితే మీరు క్లియరెన్స్ ఇవ్వగానే గ్రీన్ సిగ్నల్ ఎస్ సార్, ఎస్ సార్, స్టార్ట్ చేయొచ్చు సార్. ఓకే. రెడీ. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది అత్యంత అందరికీ తెలిసిన ఈ శ్లోకాన్ని బిగినింగ్ లో చెప్పడం ఉద్దేశం ఏంటంటే, ఈ బ్రహ్మకి పరబ్రహ్మకి తేడాన్ని గుర్తిస్తే మనకి నిజంగా ఆధ్యాత్మికత అంతా అర్థం అవుతున్నట్టుంటది. అలానే అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. కదిలే వాటిల్లో కదల వాటిలో లోపల బయట ఏకంగా ఏదైతే ఒకే ఒక చైతన్యం ఉందో ఆ చైతన్యాన్ని దర్శింపజేసే జ్ఞానాన్ని గురించి, ఆ జ్ఞానం అందించే వాళ్ళ గురించి నా మనసును పక్కన పెట్టి నమస్కరిస్తున్నాను అనేది రెండోది అన్నమాట. అంటే అనంతమైన పరిమితి లేని, మార్పు లేని, శాశ్వతమైన చైతన్యాన్ని, అంటే కరెక్ట్గా చెప్పాలంటే భగవంతుడిని బయట పదాలు వాడితే భగవంతుడిని లోపలగా చూస్తే మన స్వరూపాన్ని మనకు దర్శింపజేసే జ్ఞానమే నిజమైన జ్ఞానము. అది అలాంటి జ్ఞానం అందించే వాళ్ళని, ఆ జ్ఞానాన్ని అందించే టైంలో వాళ్ళని మనం గురువుగా భావించవచ్చు. గురువు అంటే చీకటిని తొలగించేవాడు, అజ్ఞానాన్ని తొలగించేవాడు. కాబట్టి అందుకని ఈ రెండు శ్లోకాలు కూడా చాలా ముఖ్యం. భగవద్గీత మొత్తం చెప్పింది ఈ అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః అనేది. సో ఇది అర్థమైతే అన్నిటికీ సొల్యూషన్స్ వస్తాయి. ఇందాక మిమ్మల్ని ఒక ఆయన ఆహారం గురించి దీని గురించి అడుగుతుంటే, ముఖ్యంగా నాన్ వెజ్ గురించి అడుగుతుంటే, నాకు తెలిసిన ఒక పాయింట్ అయితే చెప్పాలనిపిస్తుంది అనమాట. నేను ఎక్కువ దాని గురించి ఏం చెప్పను. ఇప్పుడు నార్మల్గా రెగ్యులర్గా నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళని ఎప్పుడైనా మీ అంతటి మీరే, ఆ చికెన్ అనుకోండి ఉదాహరణకి, ఆ కోడిని మీరే తీసుకొని మీరే కట్ చేసి మీరే ఇది చేసి మీరే వండి మీరే తినాలి అని పెడితే మినిమం 50% ఇమ్మీడియట్గా మానేస్తారు. ఎందుకంటే ఇప్పుడు అది ఎవరో ఏదో చేస్తున్నారు, ఏందో మనసు అక్కడ ఉంటలా, ఏదో వచ్చేస్తుంది, ప్రక్రియ ఏం జరుగుతుంది అనేది గమనించే స్థితిలో కూడా ఈ తీసుకునే వాళ్ళకి తెలియటల్లా దాని వెనక ఎంత జరుగుతుంది అనేది. సో అంటే మన హృదయం వీ డు నాట్ వాంట్ దాన్ని అట్లా ఇబ్బంది పెట్టడం. సహజంగా మనలో ఉన్న ప్రేమ బయటకు వచ్చేస్తుంది, అది గుర్తించినప్పుడు వస్తుంది. నార్మల్గా ఏంటంటే 90% బార్లు అక్కడ ఇక్కడ ఆర్డర్ చేస్తారు, వచ్చేస్తారు. అసలు అలాంటి దాని వెనక ఉన్న హింస కానీ, బాధలు కానీ, కష్టాలు కానీ, అసలు నార్మల్ ఆహారంలో ఎంత కష్టపడి వాళ్ళు తయారు చేసి మనకు అందిస్తున్నారు అది కూడా మనం గుర్తించట్లేదు. అది గుర్తించినప్పుడు నార్మల్ ఆహారం మీద కూడా మనకు పూర్తి ప్రేమ ఉండదు. ఎందుకంటే దాని వెనక ఆ కష్టాన్ని గుర్తించి వాళ్ళు ఇంత కష్టపడితే ఇన్ని రోజులు ఉంటే మనకి ఎన్ని మన దగ్గరకు వస్తున్నాయి కదా అని గుర్తిస్తే చాలు, ఆటోమేటిక్గా ప్రేమ కలుగుతుంది. సో కొంతమందికి మరి పూర్తిగా ఆలోచించలేని స్థితి ఉన్న వాళ్ళకి కేవలం అది చేయటం వల్లే కదా కొంచెం నెమ్మదిగా వాళ్ళల్లో ధ్యానం చేసుకుంటూ వెళ్తుంటే, ఉదాహరణకి మీరు ఏదైతే అందిస్తున్నారో ఆల్రెడీ అందరికీ, ఆ ధ్యానంలో ఉంటే కొన్ని రోజులకి మనం ఏం చెప్పే పని లేదు, ఇది నువ్వు ఇది మాను ఇది చేయని. ఆ ధ్యానంలో ఉన్న వాళ్ళకే ఈ ఆటోమేటిక్గా లోపలే ఆనందం, లోపలే తృప్తి, లోపలే కలగటం వల్ల సహజమైన ప్రేమ లోపల నుంచే బయటకు వస్తుంది. తృప్తిగా ఉంటాడు తప్ప ప్రేమ స్వరూపంగా మారిపోతాడు. నిన్న క్లాసులు మాట్లాడుకునేటప్పుడు నేను సత్యం అనే దాన్ని, నేననేది ఒక్కటే ఉన్నది, అది మార్పు లేకుండా ఉన్నది, అది పరిమితి లేకుండా ఉన్నది, అందరిలో ఉన్నది, అందరికీ జీరో డిస్టెన్స్లో ఉన్నది. దాన్ని సృష్టి మొత్తం వ్యాపించిన ఆ సత్యాన్ని, అంటే ఆ పరమాత్మని, ఆ పరబ్రహ్మని, అంటే నేను అనే దాన్ని, మార్పు లేని దాన్ని ఎంత ఎక్కువగా గుర్తిస్తే అంత ఎక్కువగా దైవత్వం మనలో పెరుగుతుంది. ఎంత బాగా అసలు గుర్తించిన వాటిలోనేమో రాక్షస భావాలు ఉంటాయి, కొంచెం గుర్తించిన వాడిలోనేమో మానవ స్వభావాలు ఉంటాయి, ఎక్కువగా గుర్తించిన వాడిలో దైవ స్వభావాలు ఉంటాయి, ఇంకా పరిపూర్ణంగా గుర్తించిన వాడు జ్ఞాని రమణ మహర్షి స్టేజ్ దాన్ని మించి అల్టిమేట్గా వెళ్ళిపోవటం జరిగిపోతుంది. ఇది
అదే అఖండ మండలాకారం వ్యాప్తం మీన చరాచరం అనే దీనిలో ఉన్నప్పుడు, ఆ స్థితిలో పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్ ఒకళ్ళు చెప్పకుండానే ఆటోమేటిక్గా ఎన్నో విషయాలు అన్ని మానేయటం ఆటోమేటిక్గా జరిగిపోతుంది అనమాట. అయితే ఇక మన భగవద్గీత వస్తే అందరినీ పుస్తకాలు దగ్గర పెట్టుకోమని భగవద్గీత పుస్తకాలు, తర్వాత నిన్న చెప్పింది ఇది జ్ఞాని నేను ఒకటే అని భగవంతుడు చెప్పాడని కాసేపు అనుకుంటే, భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అని అనుకుంటే, ఆ భగవంతుడు చెప్పిన మాట ఏంటంటే జ్ఞానం ఉన్నవాడు నేను ఒకటే అన్నాడు. భగవంతుడు వేరు, దేవతలు వేరు. దేవతలు అనేక మంది, భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుడికి వేరే పేరు సత్యము, ఇంకొక పేరు పరమాత్మ, ఇంకొక పేరు పరబ్రహ్మ. మరి మరి పరమాత్మ అయితే, ఆత్మ అంటే ఏంటి అంటే దాన్ని జీవాత్మగా తీసుకుంటే ఈ శరీరాన్ని ఏది నడిపిస్తుందో అదే జీవాత్మ. అంటే శరీరంలో ఏం నడిపిస్తుంది? మన మనసులో ఏ రాగద్వేషాలు ఉన్నాయో, మళ్ళీ ఒకసారి అనుకున్నాం, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేది 4 పార్ట్లుగా ఒకే మనసును విడగొడతాం. ఒకే మాటలు మాట్లాడినప్పుడు ఈ అన్ని కలిసి మనసు అంటే ఇవన్నీ కూడా కలిసి ఉన్నట్టే లెక్క. ఇది సబ్ కాన్షియస్ మైండ్, దాన్నే చిత్తం అంటారు ఆధ్యాత్మిక భాషలో. మరి ఇప్పుడు మన మనసులో ఏదైతే జరుగుతుందో, ఏది ప్రవర్తన జరుగుతుందో దాన్ని మామూలు మనసు అంటారు. ఈ మనసులో 2 రకాల ఆలోచనలు వచ్చి ఏది చేయాలి, ఏది చేయకూడదనే సందేహం వచ్చినప్పుడు నిర్ణయించే మనసుని బుద్ధి అంటారు. కానీ అన్ని కూడా ఇంటర్నల్, అంతఃకరణం అని అంటారు. అయితే ఈ అంటే ఈ అంతఃకరణ అంటే ఈ మనసు మాత్రమే ఈ శరీరాన్ని నడిపిస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా పరమాత్మ గురించి మాట్లాడుతున్నా సరే ఈ మనసే, ఈ జీవుడే మాట్లాడుతుంది. మీరు వింటున్న జీవుడే. అంటే మీ చెవుల ద్వారా మీరు మనసు గ్రహిస్తుంది. అందులో ఇది కరెక్టా కాదా అనే ఆలోచన వివేకంతో, బుద్ధితో ఆలోచించి, అంటే ఈ మొత్తం జరుగుతుందంతా మన మధ్యలో ఇంటరాక్షన్ అంతా మీ శరీరంలో ఉన్న జీవుడికి, ఈ శరీరంలో జీవుడికి మధ్యలో జరిగే ఇంటరాక్షనే. కానీ పరమాత్మ అనేది అసలు 2 కానే కాదు. పరమాత్మకి ఇలాంటి బాధ్యతలు ఏది లేదు. సృష్టి మొత్తం వ్యాపించిన ఒకటే పరమాత్మ ఉన్నప్పుడు రోడ్డు ఒకటే ఉంటుంది. అనేక రకాల వెహికల్స్, వాహనాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కొన్ని స్లోగా వెళ్తాయి, కొన్ని ఫాస్ట్గా వెళ్తాయి, కొన్ని ఇటు వెళ్తాయి, కొన్ని అటు వెళ్తాయి. ఇన్ని రకాలు ఉన్న రకరకాల బాధ్యతలు ఉంటారు. కొంతమంది యాక్సిడెంట్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా ఇదేం జరుగుతున్నా రోడ్డుకి ఏ ఒక్క వాహనాన్ని ముందుకు నడిపించాలనే బాధ్యత కానీ, ఏ ఒక్క వాహనం యాక్సిడెంట్ అవటానికి కానీ ఏమాత్రం కానీ దానికి ఏమాత్రం బాధ్యత లేదు, ఏమాత్రం ఇన్వాల్వ్ కాదు. కానీ రోడ్డు అనేది ఆధారం లేకపోతే ఏ వాహనం కూడా కదలదు. అటు స్పీడ్కి వెళ్దామన్నా, నెమ్మదిగా వెళ్దామన్నా, జాగ్రత్తగా వెళ్దామన్నా, ర్యాష్కి వెళ్దామన్నా, ఏదన్నా రోడ్డు అనే ఆధారం ఉంటే, రోడ్డు అనే ఆధారం అన్నిటికీ ఎట్లయితే ఉందో మన మనసు ఇన్ని రకాలుగా ఈ శరీరాన్ని వాడుకున్న ఈ మనసుకి నేను అనేది ఆధారం. సో అందరి శరీరాల్లో అన్ని రకాల మనసులుంటే, అన్ని రకాల జీవాత్మలుంటే, అందుకని అంతమంది జీవులుంటే అందరిలో ఆధారంగా మార్పు లేకుండా ఉన్నది నేను అనే మార్పు లేకుండా ఉన్న పరమ సత్యము అదే పరమాత్మ, దాన్నే పరబ్రహ్మ అంటారు. దాన్నే భగవద్గీతలో భగవాన్ అనే మాట ఎక్కువగా వాడారు. శ్రీ భగవాన్ వాచ అని వాడారు. కాబట్టి ఈ నేను అనేది సత్యము. అంటే ఈ సృష్టి మొత్తంలో సత్యం అనేది ఏదన్నా ఉంటే సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నప్పటికీ ప్రతి ఒక్కళ్ళకి 0 డిస్టెన్స్లో అహం అంటే సంస్కృత భాషది. నేను అని చిన్నప్పటి నుంచి నాది నా ఎత్తు, నా లావు, నా మరువు, నా మనసు, నా బుద్ధి, నాది అన్ని మారుతున్నా ఆ నేనే ఈ నేనని 24 గంటలు ఇది పంచేంద్రియాలకు తెలియకుండా, పంచేంద్రియాలకు ఆధారంగా ఏ కళ్ళైతే నేను చూడలేవో, ఏ చెవులు నేను విని తెలుసుకోలేవో, ఏ చెవులు నేను అనే ఆధారం లేకుండా పనిచేయవో, ఏ కళ్ళు నేను అనే ఆధారం లేకుండా పనిచేయవో, పంచేంద్రియాలకు అతీతంగా, పంచేంద్రియాలకు ఆధారంగా అన్ని మనసులకి, అంటే అందరి జీవులకి 0 డిస్టెన్స్లో సృష్టి మొత్తం వ్యాపించిన అనంతమైన చైతన్యమే. అది మనకు అదృష్టం ఏంటంటే నేను అతి ముఖ్యం అనుకుంటున్నామో ఆ నేనుగానే తెలియబడుతుంది, 0 డిస్టెన్స్లో తెలియబడుతుంది. కానీ మనం తెచ్చుకున్న ఆకారాలు అనేక ఉంటే, ఇది మనసు పంచేంద్రియాల ద్వారా ఈ శరీరాన్ని
గమనించి ఈ శరీరం నేనని, శరీరంతో సంబంధించిన అనేక రకాలు, నేను టీచర్ అని, నేను మగని, నేను ఆడని తెచ్చుకున్న ఆకారాలన్నీ అది అహానికి కల్పించిన ఆకారం, నేనుకి కల్పించిన ఆకారాలే అహంకారం అంటారు దాన్ని. అహం అనేది సత్యము, అహంకారం అనేది తెచ్చిపెట్టుకున్నది. అహంకారం అనేది పరిమితి, మారేది. అహం అనేది పరిమితి లేనిది, మార్పు లేనిది. సో అహం ఉండకూడదనే మాట తప్పు. అహంకారం పక్కన పెట్టుకుంటప్పుడే పరిమితి లేని స్థితిని, మార్పు లేని శాశ్వతమైన స్థితిని, అంటే భయం బాధ లేని స్థితిని ఈ మనస్సు అనుభవిస్తూ ఉంటది. తన ఆధారమైన పరమ సత్యాన్ని గుర్తించినప్పుడు మాత్రమే. కానీ ఈ శరీరమే నేననుకుంటే, శరీరం పరిమితి కాబట్టి, శరీరం మారుతుంది కాబట్టి, శరీరం పోతే నేను పోతున్నాను అని, బల్బు మాడిపోతే కరెంటు చచ్చిపోతుంది, లేకుండా పోతుంది అనేది ఎంత అజ్ఞానమో, ఈ శరీరం పోతే నేను పోతాననేది కూడా అంత అజ్ఞానమే. ఒక బల్బు తీసి ఇంకొక బల్బు పెట్టేస్తే ఆ కరెంట్ అట్లానే ఉన్నది, వెలుగు ఇస్తా ఉంటది. సో అల పుట్టినప్పుడు నీరు పుట్టలేదు సముద్రంలో, అల పెరిగినప్పుడు నీరు పెరగలేదు, అలా చివరికి ఎండ్ అయిపోయినప్పుడు, అంటే కలిసిపోయినప్పుడు నీళ్ళలో అప్పుడు నీరు ఎక్కడ లేకుండా పోలేదు. అన్ని రకాల అలలు ఉన్నప్పటికీ, పెద్దది చిన్నది ముందు వెనక ఇన్ని ఉన్నప్పటికీ, అన్ని అలలకి ఆధారంగా మారే, అన్ని అలలకి ఆధారంగా పుట్టి పెరిగి మార్పు చెంది దానిలోనే కలిసిపోయే అలలన్నిటికీ ఆధారంగా నీరు ఎట్లయితే ఏకంగా అఖండంగా ఉందో, నేను 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 అనేది మార్పు లేని సత్యము, ఏ గుణాలు లేని సత్యము, ఈ మారే మనసు బుద్ధి చిత్త అహంకారానికి అన్నిటికీ ఆధారంగా అన్ని జీవులకి మొదట్లోను మధ్యలోను చివరిలోను, ప్రతి ఆలోచన మొదట్లోను మధ్యలోను చివరిలోను ఉన్నాను అనేది ఉంది. ఏ ఆలోచన లేనప్పుడు ఉన్నాననేది ఉన్నది. ఏ బాధ లేకుండా, ఏ భయం లేకుండా, బాధలు కానీ భయాలు కానీ వెలితి కానీ అసంతృప్తి కానీ కల్పించుకున్నది ఈ మనసు తను ఈ శరీరాన్ని చూసి ఏర్పరచుకున్న తప్పుడు ఆకారాలే. నాది ఈజ్వల్ టు నేను అనుకున్నాడు, నాది తక్కువైతే నేను తక్కువని, నాది ఎక్కువైతే నేను ఎక్కువని అజ్ఞానంతో లేని పరిమితిని, లేని మార్పుని, లేని మరణాన్ని అనుభవిస్తున్నాడు. ఈ ఏ ఒక్క మనసు కూడా ఎలాంటి పరిస్థితుల్లో భరించలేని పరమ అసత్యము నేను తక్కువ అనేది. నాది అనేది తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. అది భరించగలం, సహించగలం, అవసరం అంటే ఏదైనా సాధించగలం. అసలు ఉన్నది ఒకే ఒక్క సత్యం, అది మనకి అత్యంత సన్నిహితంగా జీరో డిస్టెన్స్ లో తెలియబడుతుంది. అహమహం అని, అది సత్యము, శాశ్వతము. సో నేను అనేది ఒక్కటే సత్యము, దానికి పరిమితి లేదు. తెచ్చిపెట్టుకున్న ఆకారాలకి పరిమితి, మార్పు, లక్షణాలు ఉన్నాయి. నేను అనే దానికి ఏ లక్షణాలు లేదు, ఏ మార్పు లేదు, ఏ పరిమితి లేదు. ఇది గుర్తించిన వాళ్ళు ఎప్పుడు కూడా నాదేదో తక్కువైతే నేను తక్కువ అని తను తాను హింసించుకోడు. లేని వెలితిని కల్పించుకొని, లేని తక్కువతనాన్ని కల్పించుకొని హింసించుకోడు. అలా ఆలోచనే లేనప్పుడు ఏ పరిమితి ఉండదు. అందుకని ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అన్నారు. ఇక్కడ 8వ అధ్యాయం 13వ శ్లోకం ఉదాహరణకి. అయితే అక్కడ మన వాళ్ళు ఏంటంటే కొంచెం బద్ధకం ఏంటో తెలియదు, కానీ భగవద్గీతలో కూడా పరబ్రహ్మ అని చెప్పాల్సిన చోట బ్రహ్మనే వాడతారు. ఈ మాత్రం అర్థం అవుతుందిలే అనే ఉద్దేశం అనుకుంటా బహుశా. సో ఉదాహరణకి ఆనందో బ్రహ్మ అంటారు. ఆనందో బ్రహ్మ కాదు, ఆనందో పరబ్రహ్మ అనాలి నిజంగా చెప్పాలంటే. ఎందుకు? జీవాత్మ మనస్సు అనేక భావాలతో పరిమితిని, మార్పుని కల్పించుకొని రకరకాల ఒత్తిడిని, ఆందోళనని, అశాంతిని అనుభవిస్తూ ఉంటది. నేను అనే సత్యం ఒక్కటే, నేను అనే ఒక్కటే, మార్పు లేదు, పరిమితి లేదు, అదే పరబ్రహ్మ. మనసును పక్కన పెట్టినప్పుడు పరమానందాన్ని అనుభవిస్తారంటే ఉన్న నేను అనేది మార్పు లేని, పరిమితి లేని, అనంతమైన అది సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అంటారు. కానీ సత్యం, జ్ఞానం, అనంతం అక్కడ కూడా పరబ్రహ్మ అనాలి. కానీ మనం ఎన్ని తప్పులు పట్టుకునే బదులు అవన్నీ కూడా మన గురువులు వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఎక్కడెక్కడ బ్రహ్మను ఉంటే అక్కడక్కడల్లా వీలైనంత వరకు మనం బ్రహ్మ బదులు పరబ్రహ్మని అర్థం చేసుకో. ఆనందో బ్రహ్మ అంటే ఆనందో పరబ్రహ్మ అని అర్థం. ప్రజ్ఞానం బ్రహ్మ, విశేషమైన జ్ఞానం ఉన్నప్పుడు పరిమితి లేని స్థితిని అనుభవిస్తారంటే అక్కడ కూడా పరబ్రహ్మ అని అనాలి. అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిత్య మధ్యం చ భూతానాం అంత ఏవచ అన్నప్పుడు కూడా
సకల ప్రాణులకి ఆధారంగా ఉన్నాను నేను. అక్కడ ఆత్మని వాడినా పరమాత్మ అనేది వాడాలి. సో ఇవన్నీ ఉన్నప్పుడు మనం నిన్న చెప్పుకున్న విశేషాలు కొన్ని మనం అన్ని కూపప్ చేసి మళ్ళీ ఒకసారి మీ అందరికీ గుర్తు చేయటం జరిగింది. ఇప్పుడు ఉన్న సందేహం అన్నిటికన్నా సన్నిహితంగా దగ్గరగా ఉన్నది, అత్యంత తేలిగ్గా దొరికేది, ఏ ఏ ఏమాత్రం ప్రయత్నం కూడా లేకుండా దొరికేది అది ఆనందమే. అదే ఆనందం. దానికి ఇంకొక పేరు పరబ్రహ్మ. వెలితి కానీ, అశాంతి కానీ, పరిమితి కానీ, బాధ కానీ, భయం కానీ ఇవన్నీ మనసు క్రియేట్ చేస్తే వచ్చినాయి తప్ప అసలు నేను అనే దానిలో మార్పు లేదు. మనసు నాదేదో తక్కువ అయితే నేను తక్కువ అని నా మనసు కల్పించి నా మనసు బాధపడతలా ఉన్నప్పుడు కూడా ఆధారంగా ఉన్న అసలు నేనైతే ఏ మార్పు లేదు, ఏ పరిమితి లేదు, ఏది లేదు. కల్పించుకున్నది మనసు, అజ్ఞానంతో ఉన్నది మనసు, తప్పుడు ఆకారాలను ఏర్పరచుకున్న మనసు, మళ్ళీ ఆ తప్పుడు ఆకారాన్ని భరించలేక బాధపడుతూ మరి మార్పుని భరించలేక మారి ఏమైపోతానని లేని మరణాన్ని ఊహించుకొని భయపడుతూ అన్ని సృష్టించుకున్నది కేవలం మనసు మాత్రమే. సో నేను సత్యం అనేది ఎంతగా గుర్తిస్తే అంతగా ఆనందాన్ని, ప్రశాంతతని, తృప్తిని, నిండుదనాన్ని అనుభవించడం. అసలు చేయాలంటే ఏంటి? ఈ మనసుని పక్కన పెట్టడమే. మనహ అంటే జన్మల నుంచి, ఈ జన్మలో బిగినింగ్ నుంచి మనందరం ఏర్పరచుకున్న అనేక రకాల సమాచారాలే కాకుండా వస్తువుల మీద ఏర్పరచుకున్న ఇష్టాలు, అయిష్టాలు, రాగము, ద్వేషంతో మనం ఏ మనసు అయితే ఏర్పడి మనకి ఇబ్బంది కలిగిస్తుందో ఆ మనసుని మనహ అంటారు. మనహ అంటే మనసు. నమః అంటే వీటన్నిటిని తీసి పక్కన పెట్టడం. చిన్నప్పటి నుంచి తెలిసి తెలియక ఒక పెద్ద బుట్ట పెట్టుకొని నెత్తి మీద అన్ని కనపడినంత బుట్టలో వేసుకుంటూ వెళ్తుంటే రోజుకు బరువు పెరుగుతుంటే భారం పెరుగుతూ ఉంటే అనేక రకాల వస్తువులు, అనేక రకాల ఇష్టాలు, అనేక రకాల అయిష్టాలు, అనేక రకాల మార్పులు, అనేక రకాల భయాలు ఇన్ని ఏర్పరచుకొని ఇబ్బంది పెడుతున్న మనసుని అంటే బుట్టలో ఉన్న సమాచారం బరువు పెరుగుతూ ఉంటే ఒక్కసారి ఆ బుట్టని రివర్స్ చేసేస్తే మొత్తం పడిపోతాయి. అదే నమః. ఇప్పుడు మనసులో ఇరుక్కున్న వాళ్ళు అదే మీరు ధ్యానంలో చేసేదే. అది ఆ ప్రక్రియ చక్కగా పత్రిజీ అత్యంత తేలిగ్గా మరి శ్వాసను గమనించమన్నాడు. శ్వాసను గమనించమన్నప్పుడు మరి మనసు ఉంది కదా, గమనిస్తున్నాం కదా అంటే మనసులో మనకి ఇబ్బంది పెట్టేది రాగము, ద్వేషము. ఇష్టము ఎక్కువైతే అది కావాలని వెంటబడతాం. అది దొరకనంత వరకు మనకి అశాంతిగానే ఉంటుంది. మనకి ఇష్టం లేనిది పోవాలనుకుంటాం. అది పోయేంత వరకు మనలో అనీజీగానే ఉంటుంది, అసంతృప్తిగానే ఉంటుంది. సో ఇష్టం ఉన్నా దాన్ని కావాలనుకుంటాం, ద్వేషం ఉంటే దాన్ని వదిలించుకుంటా ఉంటాం. దాన్ని వదిలించుకున్న దాకా ప్రశాంతత ఉండదు, ఇది కావాలనుకున్న దాన్ని పొందిన దాకా ప్రశాంతత ఉండదు. ఇష్టము ద్వేషము రెండు లేనప్పుడు మనసుకి ఇది పొందాలనే ఆలోచన కానీ, దీన్ని తొలగించుకోవాలనే ఆలోచన కానీ ఉండదు. సో మనసుకు అసలైతే ఖాళీగా ఉండదు కాబట్టి ఏదో ఒకటి చేయాల్సిందే. కాబట్టి శ్వాసను గమనించమంటే, శ్వాస అంటే మరీ ఏదో దేన్నో గమనించమంటే కష్టం అవుతుంది. కాబట్టి శ్వాస ఏమో ఒకటేమో కదిలేది, డైనమిక్గా ఉంటుంది, కదలిక ఉంటుంది. కానీ అది అబ్జర్వ్ చేస్తున్నప్పుడు శ్వాస మీద మనకి ఇష్టం ఉండదు, అయిష్టం ఉండదు. ఎవరు కూడా శ్వాస చాలా బాగుంది, చాలా ఉంది అని దాని గురించి ఆలోచనలు ఉండవు. సో రాగానికి, ద్వేషానికి అతీతంగా, అంటే ఇష్టము అయిష్టము ప్రత్యేకంగా ఏది లేకుండా అతి సహజంగా. ఏంటంటే చిన్నప్పటి నుంచి చదువుతుంటే ఎప్పుడన్నా శ్వాసని అసలు గుర్తించడం జరిగిందా? దాని మీద ఇష్టం ఏదైనా ప్రత్యేకంగా ఏర్పరచుకున్నామా, ద్వేషం ఏర్పరచుకున్నామా? ఏది లేకుండా సహజంగా దాని అంతా అదే జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని గమనిస్తూ ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా రాగద్వేషాలకు అతీతమైన స్థితిలో మనసు ఉంటుంది. కాబట్టి ఎంతో ఇది స్వరూపమైన పరమానందాన్ని అనుభవించేదానికి ఉంటుంది. మధ్యలో ఎప్పుడైతే ఇట్లా అనుభవిస్తున్నామో ఆటోమేటిక్గా రాగద్వేషాలు, ఇష్టాలు ఉండవు. కాబట్టి ప్రయత్నం కూడా తగ్గిపోద్ది. ఎప్పుడైతే ప్రయత్నం తగ్గిద్దో శరీరానికి పని కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ శ్వాస ప్రక్రియ కూడా తగ్గిపోతూ ఉంటుంది. శ్వాస మనం ఎక్కువ సాధించాలన్నా, ఎక్కువ ఎదురాలన్నా, బాధ వచ్చినా, ఆనందం వచ్చినా, కోపం వచ్చినా ఏదో ఎక్కువ చేయాలి. కోపం వస్తే ఏదో ఇది చేయటం చేయాలి. కాబట్టి శరీరానికి పని ఎక్కువగా అవుతుంది. కాబట్టి శ్వాస ఎక్కువ కావాలి, ఎక్కువ పని చేయాలి. కాబట్టి కారు స్పీడ్ వెళ్ళాలంటే యాక్సిలేటర్ బాగా దొక్కి దాని ఇంజిన్ స్పీడ్ పెంచాల్సినట్టు. అదే ఇష్టం లేదు, అయిష్టం లేదు, ఏం చేయాల్సిన పని లేనప్పుడు
శ్వాసను గమనించేటప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా ఏ ఎఫర్ట్ లేదు, ఏ పని లేదు, ఏ ప్రయత్నం లేదు కాబట్టి శరీరానికి పని తక్కువ అవుతుంటే ఈ శ్వాస అవసరం కూడా తక్కువ అయిపోతూ ఉంటుంది. ఒక్కోసారి శ్వాస ఉందా లేదా అనే స్థితి కూడా ఏర్పడుతుంది. అసలు శ్వాసను గమనించమన్నారంటే కంపల్సరీగా గమనించమంది కాదు, వేరే విషయాల జోటికి వెళ్లకుండా ప్రతి విషయం బయట వెళ్ళిన విషయం రాగానే దేశాన్ని ఇష్టాన్ని అయిష్టాన్ని కలిగించి ఇబ్బంది పెడుతుంది కాబట్టి వాటన్నిటిని పక్కన పెట్టడానికి శ్వాసను పట్టుకోమన్నారు. కానీ శ్వాసను గమనించాల్సిన అవసరం కూడా లేదు. కానీ అటు ఇటు వెళ్తుంది కాబట్టి ముందు దాన్ని పట్టుకొని చివరికి దాన్ని కూడా వదిలేసే స్థితి అంటే కొంతమంది ఈ శ్వాసను గమనిస్తూ గమనిస్తూ ఏ ఆలోచన లేని స్థితికి వెళ్తారే, అప్పుడప్పుడు కొద్దిసేపు అయినా సరే అది అప్పుడు ఏ ఆలోచన లేని స్థితిలో ఏమనిపించారు అది కొద్దిసేపు అయినా సరే, నేను గంటల గంటల సంగతి చెప్పను, అది కొన్ని సెకండ్లన్నా ఏ ఆలోచన లేదనుకోండి, శ్వాసను కూడా గమనించడం మర్చిపోయారనుకోండి, అప్పుడు మీరు ఏ స్థితిలో ఉన్నారంటే తన్మయత్వంలో ఉన్నారు. ఆనందం కూడా కాదు, ప్రశాంతత కాదు, ఆనందం కాదు, అటన్నిటిని మించిన తన్మయత్వం. అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే హ్యాపీనెస్ కాదు, బ్లిస్ అనాలా. అది మన స్వరూపం. ఏమి చేయకుండా మనసు లేనప్పుడు మన స్వరూపం తన్మయత్వంగా వర్ణించలేని ఆనందంగా తెలియపడుతుంది. అదే ఆనందో బ్రహ్మ, ఆనందో పరబ్రహ్మ అనాలి మనం. సో భగవద్గీతను మొత్తాన్ని నేను చెప్పిన దాన్ని సారన్న అర్థం చేసుకొని కొంచెం నేను అటు ఇటు చెప్పాను. ఇట్లా నా ముందు ఎవరు కనపట్టలేదు, ఇట్లా మాట్లాడటం నాకు అలవాటు లేదు, నాకు లేని అలవాట్లన్నీ మీరు చేస్తున్నారు. సో ఎప్పుడన్నా ఎవరన్నా నా ముందుకు వచ్చి ఏదన్నా ఉన్నా నాకు ఉన్నాను తెలియాలి కదా. ఈ జీవుడు కదా పనిచేస్తుంది, పరబ్రహ్మ కాదు కదా. జీవుడికి ఏంటి, జీవుడికి కళ్ళు వ్యవహారాల మీద పనిచేస్తాడు దీంతోనే. సో ఎక్కడ జీవుళ్ళే పనిచేస్తుంది, కానీ అందరికీ ఒకటే సమానమైన పరమాత్మ పరబ్రహ్మ సత్యాన్ని గురించి మాట్లాడుతుంది. కాబట్టి మనందరికీ అందరూ దగ్గర అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే నేను అనేది ఒక్కటే అందరికీ కామన్. మనసు కామన్ కాదు, బుద్ధి కామన్ కాదు, చిత్తం కామన్ కాదు, ఇష్టాయిష్టాలు కామన్ కాదు, అన్ని మారేయే. అవునా? సో ఇప్పుడు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా నిన్న వాటి గురించి ఏదన్నా సందేహాలు కానీ ఇది కానీ? చాలా అద్భుతంగా చెప్పారు సార్. అసలు నేను, నాది, ఆత్మ, పరమాత్మ, ఆ పరబ్రహ్మము అనే తత్వం గురించి మా ఇంట్లో ఇవాళ లేచినప్పటి నుంచి ఇదే టాపిక్కే నడుస్తోంది. ఏమి ఆనందంగా ఉందో వేరే ఏది లేదు సార్, ఇంకా ఏం రావడం లేదు మాటలు, ఇవే మాటలే వస్తున్నాయి. దానిల మీద మళ్ళీ చర్చలు జరుగుతున్నాయి. చాలా చాలా ఆనందంగా ఉంది సార్. మీరు అన్నారు కదా, నేను చెప్పిన దాని మీద మళ్ళీ మీరు కూడా విశ్లేషించండి, ఇంకా తెలుసుకోండి, ఇంకా జ్ఞానం పెంచుకోండి అని. ఆ రకంగా చాలా అద్భుతంగా అనిపించింది సార్. రోజంతా కూడా ఏమో తెలియదు సార్, రోజు ఎలా గడుస్తుందో తెలియదు. ఈ రోజు మటుకు ఆనందంగా గడిచిపోయింది సార్. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అది అసలు 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 ప్రత్యక్ష దర్శనం అని నిన్న చెప్పుకున్నామా మనం? లేదు సార్, లేదు. అది పొద్దున క్లాసులో జరిగింది. పొద్దున క్లాసులో జరిగిందా? నిన్నటి క్లాసులో ప్రత్యక్ష దర్శనం అంటే నార్మల్గా భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, ఎక్కడ తిరుపతి వెళ్తాడు, దర్శనం బాగా అయిందని అడుగుతారు. అంతకుముందు 10 సార్లు చూసారు, 10 సార్లు తెలుసు అందరికి. దర్శనం ఎట్టయింది, ఏం చూసారు, అక్కడే కదా, అదే కదా ఉంది. ఈసారి దర్శనం బాగా అయింది, నాకు లోపల దాకా ఇచ్చారు, ఎక్కువ అయింది అని రకరకాలు చెప్పుకుంటారు. ఏం దర్శనం అయింది? ఒక గుర్తుగా ఒక రూపాన్ని అక్కడ పెడితే గుర్తుగా మనకి. ఎందుకంటే ఇందాక అన్నానే, శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు వేరే ఆలోచనలు వెళ్ళకుండా ఉండటానికే, కానీ శ్వాస కూడా కాదు. కానీ అట్లానే మనుషుల్లో అయితే కాసేపు మంచిగా మాట్లాడినా కాసేపు కోపం వస్తే వాళ్ళు రివర్స్ అవుతుంది. నేను కూడా అంతే. ఈ జీవుడు కూడా మనసు మారుతూ ఉంటుంది కదా. కానీ అదే అక్కడ ఒక ఆకారాన్ని పెడితే ఆకారంలో మార్పులు రావు. కాబట్టి మార్పు లేని ఆకారంగా స్థిరంగా ఉన్నాడని ఒక గుర్తుగా ప్రతిమా విషయాలన్నింటినీ వదిలిపెట్టడం కోసం అక్కడ ఒక దేవుడు నమ్మకం పెట్టారు. అది దేవుడే, కానీ భగవంతుడు కాదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవుళ్ళే, అయితే సీనియర్ దేవుళ్ళు. కానీ విష్ణు యొక్క అవతారమే అటు వెంకటేశ్వర స్వామి అయినా ఇటు కృష్ణుడైనా ఇదైనా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లోయర్ లెవెల్ అయితే వాళ్ళకి సంసార వ్యవహారాలు ఉంటే, బ్రహ్మకేమో సరస్వతి కావాలి సృష్టించాలంటే, తనకు పని చేయలేడు. విష్ణుకేమో లక్ష్మి కావాలి డబ్బు మెయింటైన్ చేయాలంటే సృష్టిని.
మహేశ్వరుడికి ఏమో పనికిరాని ఆలోచనలు తొలగించాలి కదా, అందుకని బలం కావాలి. ఏమండి, ఒక ఇష్టాన్ని ఏర్పరచుకోవడం తేలికనా, దాన్ని తొలగించడం తేలికనా చెప్పండి ఎవరైనా? ఒక ఇష్టాన్ని ఏర్పరచుకోవడం తేలికనా, ఆ ఇష్టాన్ని రిమూవ్ చేయటం తేలికనా? ఏర్పరచుకోవడం తేలిక సార్. అందుకనే బ్రహ్మ పరిస్థితి చాలా తేలిక. ఏది పెడితే సృష్టిస్తాడు, పనే ఉంది. కానీ అందులో కొన్ని వాటిని తొలగించాలంటే పార్వతి శక్తి స్వరూపం ఉంటే కానీ కుదరటం లేదు. సో వీళ్ళందరూ బాధ్యతలు ఉన్నవాళ్లే. కానీ ఎన్ని పక్కన పెట్టినప్పుడే పరమానంద స్వరూపమైన పరమాత్మని మనం అనుభవించగలుగుతాం. వీళ్ళందరూ కూడా డిఫరెంట్. ఇదంతా మనసు యొక్క స్థితి. ఏది బ్రహ్మస్థితి అయినా, విష్ణువు స్థితి అయినా, పరమేశ్వరుడి స్థితి అయినా, ఇదైనా మనసు యొక్క స్థితి. దానికి కావాల్సిన శక్తులు. ఇప్పుడు ఇంతెందుకండి, మనం ఏది కరాటే నేర్చుకుంటుంటే ఆ స్కిల్స్ పెరుగుతాయి, శరీరంలో కూడా ఆ బలాలు పెరుగుతాయి, ఆ మనసులో కూడా ఆ భావాలు బాగా ప్రిపేర్ అయిపోతాయి. ఏది పెరిగితే ఇప్పుడు ప్రతి కళని ఒక తేజస్ అంటారు. తేజస్ అన్నా, దేవన్నా, దివ్యత్వం అన్నా ఒకటే అర్థం. సో అరే వాడి మొహం చూడండి ఎంత కళగా ఉండంటున్నారు అంటే, అనేక రకాల కళలు మనలో దాగి ఉన్నాయి. ఏ దేవతని ఉపాసన చేస్తే, ఏది ప్రాక్టీస్ చేస్తే ఆ శక్తి మనలో బయటకు వస్తుంది. అవునా? అక్కడి నుంచి ఏం రాదు, లోపల ఉన్నదే బయటకు వస్తుంది మన ప్రాక్టీస్ చేస్తే. కానీ వీటన్నిటికి ఆధారం ఇది. నేను కరాటేలో నెంబర్ 1 వస్తే నేనే గ్రేటు, నెంబర్ 2 వస్తే నేను తక్కువ అని అజ్ఞానంలో ఉన్నవాడికి ఆ కరాటాన్ని కూడా సాధించడం కూడా చేత కాదు. నరకాన్ని అనుభవిస్తాడు అతను. కాలేజీలు చదువులు అనేక రకాల కళలు ఉన్నాయి. భరతనాట్యం కానీ ఇది తనను తాను మర్చిపోయి డ్యాన్స్ చేస్తుంటే, ఆనందంతో తన్మయత్వంతో డ్యాన్స్ చేస్తుంటే పరమానందం ఉంటుంది. అదే నేను నెంబర్ 1 రావాలని, నెంబర్ 1 వస్తారో లేదు, వాళ్ళు గమనిస్తున్నారో లేదో అని నెంబర్ 1 వస్తేనే నేను ఏది ఎక్కువ, లేకపోతే నేను తక్కువ అవుతాను అని అజ్ఞానం ఉందనుకోండి. నేనైతే అంటే నేను సత్యమనే పరబ్రహ్మను గుర్తించి నేను వాళ్ళు నలుగురు మెచ్చుకున్నా నేను ఎక్కువగాను, నలుగురు వేరే గుర్తించకపోయినా నేను తక్కువగానని ఉన్నప్పుడే నిజమైన ప్రశాంతత, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, సృజనాత్మక సర్వశక్తులు లోపల నుంచే పొంగి ఏ దేవత ఆరాధన చేస్తే ఆ దేవతా శక్తి, దాన్నే ఉపాసన అంటారు. ఇవన్నీ టెంపరీ. ఉపాసన వల్ల వచ్చే మంచిదే, టెంపరీ. అన్ని శక్తులు మనలోనే ఉన్నాయి. అందుకని 64 కళలు అన్నారు. కానీ నేను సత్యమని గుర్తించినప్పుడు మాత్రమే ఈ సర్వశక్తులు బయటకు వస్తాయి తప్ప నేను అట్లా ఉంటే తప్ప బతకలేను, ఇట్లా ఉంటే తప్ప నేను నిండుదనాన్ని అనుభవించలేను అని ఒత్తిడి బాధని పెట్టుకున్న వాళ్ళు ఎంత సగులైనా వాళ్ళలో లోపల దాగి ఉన్న నిజమైన జ్ఞాపక శక్తి కానీ, మెమరీ కానీ, సృజనాత్మక కానీ రావు. ఏమి ఆశించకుండా ఉన్నప్పుడు తన సహజత్వమే. కోయిల ఎట్లయితే సహజంగా ఉంటుందో అన్ని సహజత్వం ఉంటుంది. సహజత్వం అంటే నేను అనేది ఒక్కటే అత్యంత సహజము, ఉండేది, మార్పు లేకుండా ఉన్నది. దాన్ని ఎంతగా గుర్తించి ఇది నలుగురికి ఆనందంతో తాను స్వరూపాన్ని ఇష్టంతో స్వభావంతో నలుగురికి ఉపయోగపడాలని భావంతో ఏది చేసినా ఆ శక్తులు మనలో పెరుగుతాయి. సో ఇది దేవతలు అనేకం, పరబ్రహ్మ మాత్రం ఒక్కడు నేననేది. సో దాన్ని ఎంతగా గుర్తించి మనం అన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ నేను సత్యమని గుర్తించిన వాడు తృప్తిగా ఉంటాడు. కాబట్టి తను నేర్చుకున్న ప్రతిదీ, డాక్టర్ అయినా సరే, యాక్టర్ అయినా సరే, ఏ పని చేసినా సరే దాన్ని తను నేర్చుకున్న జ్ఞానాన్ని నలుగురికి ఉపయోగపడాలని ఆలోచిస్తాడు తప్ప దీంతో ఎక్కువ డబ్బులు సంపాదిస్తే నేను బతుకుతాను, ఎక్కువ డబ్బులు సంపాదిస్తే నేను తృప్తిగా ఉంటాను అని అజ్ఞానంలో ఉండడు. నేను సత్యమని గుర్తించిన వాడు నార్మల్ అజ్ఞాని కన్నా ఇంకా ఎక్కువ శ్రమతో ఇంకెక్కువ మందికి ఇంకెక్కువ శ్రమ చేస్తాడు. డబ్బులు కూడా తీసుకుంటాడు అవసరమైతే. ఎందుకు? మెయింటైన్ చేసి ఆ డబ్బులతో ఇంకా ఎక్కువ ఉపయోగపడటానికి, బతకడం గురించి కాదు. ఎందుకంటే ఎన్ని లక్షల కోట్లు ఉన్నా ఈ శరీరం ఉండేది కాదు, ఎంత ఆరోగ్యం జాగ్రత్త చూసుకున్నా ఈ శరీరం ఉండేది కాదు. పైపెచ్చు బతకడం కోసం ఆరోగ్యాన్ని, బలాన్ని పెంచుకునేవాడు ఇంకా ఎక్కువ మరణాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎన్ని శరీరాన్ని పోషించుకున్నా కూడా ఈ శరీరం మరణం తప్పదు కాబట్టి. సో అది సహజం. నలుగురికి ఉపయోగపడటం కోసం మన బలం, మన ఆరోగ్యం, మన జ్ఞానం, మన డబ్బులు, మన వ్యవహారం, మన సర్వశక్తులు నలుగురికి ఉపయోగపడటం కోసం ఉన్నప్పుడు 100 రెట్లు ఉపయోగపడతాయి.
సహజమైన అన్లిమిటెడ్ ఎనర్జీ, ఆల్ పవర్ ఈజ్ విత్ యూ, మానవుడే మాధవుడు, నరుడే నారాయణుడు అని ఏదైతే చెప్పబడుతున్నారో అది. ఇకపోతే ఇక ప్రత్యక్ష ప్రత్యక్ష దర్శనం అనేది అంటే, ప్రత్యక్ష దర్శనం అనేది ఇప్పుడు నేను 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 అనేది మార్పు లేనేది చూస్తున్నాం కదా. అసలు ఈ నేను అనేది ఇప్పుడు మిమ్మల్ని నేను కళ్ళతో చూస్తున్నాను, నా మాటలు మీరు చెవులతో వింటున్నారు. అయితే మీరు నన్ను ప్రత్యక్షంగా చూస్తున్నారా, కళ్ళ ద్వారా చూస్తున్నారా? కళ్ళ ద్వారా చూస్తున్నాను. ఈరోజు కళ్ళతో పాటు జూమ్తో కూడా చూస్తున్నాం. జూమ్ ద్వారా, కళ్ళ ద్వారా. ఎదురెదురుగా ఉన్నాం అనుకోండి, కాసేపు ఎదురెదురుగా ఉన్నామని అనుకోండి. ఎదురెదురుగా ఉన్నప్పుడు కూడా ఒకళ్ళొకళ్ళు చూస్తున్నారంటే కళ్ళ ద్వారా, కళ్ళు ఉంటేనే ఒకళ్ళొకళ్ళు చూడగలం. కళ్ళ ద్వారా చూస్తున్నాము, చెవుల ద్వారా వింటున్నాము తప్ప చెవులు లేకపోతే ఎదుటి వాళ్ళ మాట వినలేము, కళ్ళు లేకపోతే ఎదుటి వాళ్ళ ఆకారాన్ని చూడలేము. కాబట్టి దేన్నైతే దీని ద్వారా దాని ద్వారా కాదు. మీరు బాగుందనుకుంటారు. ఇది కళ్ళు, నేను చెప్పాను, గద్ద ఎక్కడో అంత ఎత్తు నుండి చిన్న కోడి పిల్లను కూడా గమనించగలదు, చూడగలదు. మనమేమో మన చేతి మీద ఉన్న చిన్న రంధ్రాలను కూడా మనం చూడలేవు ఈ కళ్ళు. కొంతమంది మసక బారి ఉంటుంది. ఈ రోజు 90% కళ్ళజోడు పెట్టాల్సి వస్తుంది. ఆ గద్దలకి పాపం కళ్ళజోడు లేవు, ఏమీ లేవు. అంటే పరిమితమైన కెపాసిటీ ఉన్న కళ్ళు. కొంచెం జంతువులు వినగలిగిన సౌండ్ల్ని మన చెవులు వినలేవు. కొన్ని జంతువులు చూడగలిగిన వాసనని మన ముక్కు చేయలేదు. అందులో మీబోటి వాళ్ళు మంచిగా, మీబోటి వాళ్ళు కాదులేండి, బాగా పౌడర్లు అది ఇది కొట్టుకుంటే ఈ ఘాటైన దీంతో సబ్బుతో స్నానం చేసినప్పుడు ఆ వాసనలు ముక్కులోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ ఘాటీ కదా. ఘాటీ అయినప్పుడు అత్యంత సరళమైన వాసనలు ఈ ముక్కు ఎట్లాగా గ్రహించగలుగుతుంది చెప్పండి? అవునా? ఒక పువ్వుకి ఇంకో పువ్వుకి తేడా ఎట్లాగా గ్రహించగలం? అంటే మనం అన్ని పరిమితమైన కెపాసిటీ ఉన్న దీంతోనే చూస్తున్నాము తప్ప, దీని ద్వారా చూస్తున్నాం తప్ప డైరెక్ట్గా ఏ ఒక్కటి చూడలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మీ ముఖాన్ని మీరు ప్రత్యక్షంగా ఒక్కసారి కూడా చూడలేదు. అవును సార్, చూడలేదు. మీ కళ్ళ ద్వారా, అక్కడ అద్దం ద్వారా, అక్కడున్న లైట్ ద్వారా. అవునా? అవును. ఇంకోటి చెప్పాలా, మీరు అద్దం ముందు చూసుకుంటున్నారు అనుకోండి, అక్కడ ఉన్న లైట్ ఎవరన్నా మార్చి ట్యూబ్ లైట్ బదులు ఎర్ర లైట్ ఆన్ చేస్తే మీ ముఖం డిఫరెంట్గా కనపడుతుంది. అవునా? అద్దం పర్ఫెక్ట్ కాకపోతే కొంచెం తేడాగా కనపడుతుంది. మీ మనసుకు కళ్ళకు కొంచెం సైట్ ఉంటే కొంచెం డిఫరెంట్గా కనపడుతుంది. ఇవన్నీ చూసుకుంటే వీటన్నింటి ఆధారపడి చూస్తున్నాం కదా మనం. ఇంతలో మీరు చూసుకుంటుంటే అద్దంలో మీ ఆయన ఎవరు వచ్చి ఎప్పుడు పని పాట లేదా, ఇంత వయసు వచ్చినా ఇంకా చూసుకుంటున్నాం అద్దంలో అన్నారనుకోండి, కొంచెం సీరియస్ కంటే మన మనసులో కొంచెం డిస్టర్బెన్స్ ఏర్పడుద్ది. అప్పుడు మీ మనసును మీరు చూసే వ్యవహారం మారుద్ది. కరెక్టేనా? అంటే అర్థం ఏంటి? అసలు నిజమైన ముఖాన్ని మనం ఎప్పుడు చూసారు చెప్పండి? చూడలేము సార్, అవన్నీ ఏం లేకపోతే చూడలేము. అవునా? వీటి ద్వారా, కళ్ళ ద్వారా, దీని ద్వారా, దాని ద్వారా చూస్తున్నాం తప్ప ప్రత్యక్షంగా దేన్ని చూడటం లేదు. కానీ ప్రత్యక్ష దర్శనాన్ని, ఇది పరబ్రహ్మ యొక్క అంటే సత్యము యొక్క ప్రత్యక్ష దర్శనాన్ని మీ అందరికి కల్పించటమే నా ఉద్దేశం అయినప్పుడు, ఇప్పుడు నేను అనేది ఎప్పుడన్నా మారిందా? చిన్నప్పటి నుంచి నా ఎత్తు, నా లావు, నా ఊరు, నా మనసు, నా బుద్ధి, నాది అన్ని మారినా ఆ నేనే ఈ నేనని ఏ నేను చూసి చెప్తున్నావో, ఆఖరికి నీ ఎత్తు ఎంతంటే అంతకుముందు కొలుసుకున్న దాన్ని చూసి చెబుతావు. నీ బరువు ఎంత అంటే అంతకుముందు చూసిన దాన్ని బట్టి చెబుతావు. మరి నీ ఆరోగ్యం ఎట్లా ఉందంటే అంతకుముందు చూసిన దాన్ని బట్టి చెబుతావు, గుర్తు తెచ్చుకొని చెబుతావు. మీ ఇంట్లో వాళ్ళతో సంబంధాలు ఎట్లున్నాయంటే అంతకుముందు మనసులో గ్రహించిన దాన్ని బట్టి గుర్తు తెచ్చుకొని చెబుతావు. కానీ అంటే ఏదడిగినా అంతకుముందు ఈ పంచేంద్రియాలతో బయట నుంచి తెచ్చుకున్న దాన్ని లోపల పెట్టుకొని దాన్ని గుర్తు తెచ్చుకొని చెబుతున్నావు తప్ప ఏ ఒక్కటి నీకు లోపల నుంచి తెలియదు. కరెక్టేనా? అన్ని తెచ్చుకున్నాయే. ఆ తెచ్చుకున్నవి కూడా ఈ పరిమితమైన ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా తెచ్చుకున్నాయే. ఈ ఇన్స్ట్రుమెంట్స్ కరెక్ట్గా డేటా లోపల పెట్టిందని గ్యారంటీ ఏంటి? అవునా? మరి తెచ్చుకోకుండా, బయట నుంచి తెచ్చుకోకుండా లోపలే ఉండి నీకు తెలియబడుతున్నది ఏది?
బయట నుంచి తెచ్చుకోకుండా లోపలే ఉండి నీకు ఎప్పుడు తెలియబడుతూ మార్పు కూడా లేకుండా నేను తెచ్చుకున్నవన్నీ వస్తున్నాయి పోతున్నాయి. సో లోపలే ఉండి తెచ్చుకోకుండా 24 గంటలు ఉండి తెలియబడుతున్నది ఎప్పుడు ఉండేది నేను అనేది ఒకటే. ఇది ఇప్పుడు దీని కళ్ళు చూడగలవా, ఈ చెవులు వినగలవా, ఈ ముక్కు చూడగలదా? పంచేంద్రియాలకు అతీతంగాను పంచేంద్రియాలకు అవ్యక్తంగాను 24 గంటలు ప్రత్యక్షంగా వివేకంతో ఉన్న బుద్ధికి ప్రత్యక్షంగా 24 గంటలు 0 డిస్టెన్స్ లో అత్యంత సహజంగా తెలియబడుతున్నది, ప్రత్యక్షంగా తెలియబడుతున్నది. కానీ మనం దాన్ని వదిలేసి అన్నీ పట్టుకొని ఆలాడుతున్నాం. కింద భూమి ఆధారం లేకుండా మామూలు మనుషులుగా ఏ ఒక్కళ్ళం లేవు కనబడుతున్నా కూడా దాన్ని పట్టించుకోం. లోపల నేను అనే ఆధారం లేకుండా భూమి అన్న మనం అప్పుడప్పుడు మర్చిపోతాం. కానీ నేను అనే ఆధారం లేకుండా, నేను అనే అవేర్నెస్ లేకుండా, ప్రజ్ఞ లేకుండా ఏ ఒక్క మనసు కూడా ఉండదు, బుద్ధి కూడా ఉండదు. దాన్ని మర్చిపోయి ఎక్కడో వెతుకుతున్నామంటే మరి అది ఏం చెప్పాలి? ఇకపోతే ఈ దర్శనం అయింది కదా. మరి మొన్న ఈ మధ్య ఒక కాంతిరి సాయని ఒక బాగా ఎక్స్పర్ట్ అయిన ఆధ్యాత్మికంగా లివింగ్ ఆయన ఆధ్యాత్మిక అనుభూతి మీకు కలిగిందా అది అంటే నా ముఖం నాకు జ్ఞానం తెలిసిన వాడినే కానీ జ్ఞానిని కాదని చెప్పాను ఇంత డైరెక్ట్గా ఇంటర్వ్యూలోనే. జ్ఞానం తెలుసు, అందులో కొంత అబ్జర్వ్ అయింది, కొంత అనుభవం ఉంది, కొంత ఆనందం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నేను జ్ఞాని అంటే ఎలాంటి స్థితి అంటే అసలు ఈ నలుగురికి అందించాలి అనే ఆవేదన కూడా ఉండదు. తృప్తి, నిండుదన, ప్రశాంతత ఉండిపోతుంది. ఎవరన్నా వస్తే వాళ్ళు అడిగితే చెప్పడం జరుగుతుందేమో కానీ అసలు ఏ ఆవేదన ఉండదు, ఏ వెలితి ఉండదు. ఇది జ్ఞాని అయితే. జ్ఞానం తెలిసి అరే ఇంత మంచిదాన్ని నలుగురికి అందించట్లేదే, నలుగురు మిస్ అవుతున్నారే అనే ఆవేదన కూడా ఒక వెలితి అది. సో అది చెప్తే కానీ మరి ఆధ్యాత్మిక అనుభూతి అంటే ఎట్లా ఉంటుంది అంటే పరబ్రహ్మ యొక్క అనుభూతి ఎట్లా ఉంటుంది? నేను పరబ్రహ్మని అంటే పరబ్రహ్మ అంటే పేరు లేదు ఇవన్నీ మారేది. నేను సత్యం, నేను అనంతం అనే దాన్ని ఎట్లా అనుభవించాలి అంటే భగవంతుడిని అనుభవించటం ఎట్లా? ఇప్పుడు అయితే మీరందరూ ధ్యానంలో ఉన్నారు కాబట్టి రకరకాల వేరే ఎగ్జాంపుల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇందాక చెప్పాను కూడా ఆల్రెడీ. ఇది ధ్యానంలో ఉన్నప్పుడు శ్వాసను గమనిస్తున్నప్పుడు అది కొంచెం డీప్గా వెళ్ళినప్పుడు ఆ శ్వాస కూడా బాగా తగ్గిపోయే స్థితి కూడా ఉన్నప్పుడు శ్వాస ఉందా లేదా అని అనిపిస్తున్నప్పుడు కొన్ని క్షణాలు ఏ ఆలోచన కూడా లేని స్థితి ఉంటుంది. కొన్ని క్షణాలే నేను చెబుతున్నా. కొంతమంది ఎక్కువసేపు కూర్చున్నామని చెబుతారు, నాకైతే తెలియదు, నేను అంత డీప్ మెడిటేషన్లు ఎప్పుడు ఇది అయిన వాడిని కాదు కాబట్టి. సో కొన్ని క్షణాలే అనుకుందాం, కొన్ని క్షణాలే ఏ ఆలోచన లేని స్థితి, కొన్ని క్షణాలే. ఇప్పుడు మనం నార్మల్గా మనం ఏం అనుభవిస్తున్నామంటే మన మనసులో ఏ ఆలోచన ఉందో, ఈ క్షణంలో మీ మనసులో ఏ ఆలోచన ఉందో దాన్ని మీరు అనుభవిస్తున్నారు. నా ముందుండి తలుపు ఇట్లా అన్నా కూడా ఏది తల ఇట్లా అంటున్నా కూడా ఇంతలో ఏదో మార్నింగ్ తిన్నదో లేకపోతే పిల్లలు గొడవ చేసిందో విషయం ఈ క్షణంలో అలా ఆలోచన వచ్చింది అనుకోండి, ఆ విషయం గురించి మీరు అనుభవంలో ఉంటుంది తప్ప నా మాటలు కానీ ఇది కానీ అనుభవంలో ఉండదు. ఎన్నో విషయాలు చూస్తూ ఉంటాం, ఎన్నో విషయాలు ఉంటుంది జీవితంలో, అనేక రకాల విషయాలు తీసుకొచ్చి లోపల పెట్టుకున్నాం. వీటన్నిటికి వదులు ఏదో ఒక ఆలోచన మాత్రమే ఎట్ ఏ టైం ఉంటుంది. సో ఇప్పుడు మనం సృష్టి మొత్తంలో ప్రపంచంలో ఏది ఉందో దాన్ని అనుభవిస్తున్నామా, ఈ క్షణంలో మన మనసులో ఏ ఆలోచన ఉందో దాన్ని అనుభవిస్తున్నామా? ఈ క్షణంలో ఏముందో దాన్నే అనుభవిస్తాం. ఈ క్షణంలో ఏదుందో దాన్నే మనం అనుభవిస్తున్నాం. అది ఏదన్నా కానీ, ఏ వస్తువు అయినా కానీ, ఆఖరి నేను ఆడనేది కానీ నేను మగ అనేది కానీ అది కూడా వచ్చిపోతుంది కానీ ఉండలేదు. అది ఉన్నప్పుడే దాన్ని అనుభవిస్తాం, అది లేనప్పుడు దాన్ని అనుభవించాం. సరే, మరి ఆలోచన అనేది ఉంటుందా వచ్చిపోతుందా? వచ్చిపోతుంది. ఆలోచన పుడుతుంది, పోతుంది, కొద్ది క్షణంలోనే పోతుంది. అంటే పుట్టింది అంటే జ అంటే జన్మ. జన్మ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే జ అనే దానిలో వచ్చింది. జ అంటే పుట్టినది, గత్ అంటే పోయేది, జగత్ అంటే పుట్టిపోయేది అంటే ఆలోచనే. దాన్నే మనం అనుభవిస్తున్నాం. కరెక్టేనా? ఇక ఏం తీసుకొచ్చి పెట్టుకుంటామో మన ఇష్టం. ఏది కూడా నిలబడదు, ఏది కూడా శాశ్వతం కాదు.
అయితే అయితే ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది, పోయింది, పుట్టింది, పోయింది, అప్పుడు దాన్ని అనుభవించాం. నెక్స్ట్ ఆలోచన ఏదో అయితే పుట్టిందో దానిలో ఏ సమాచారం ఉందో దాన్ని అనుభవిస్తున్నాం. అయితే ఒక ఆలోచన పోయి రెండో ఆలోచన రావటానికి కొద్దిగా గ్యాపే కదా సైలెన్స్ అంటే, తెలియకుండా అబ్సల్యూట్ మౌనం అంటే. అవునా? అది ఎంత తక్కువ టైం అనుకోండి. అవునా? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. నేను నేను ఆడ అన్నా ఒక ఆలోచనే, నేను మగ అన్నా ఒక ఆలోచనే, నేను ధనికుడినన్నా ఆలోచనే, నేను ఆరోగ్యవంతునన్నా ఆలోచనే, ఇన్ని కూడా ఆలోచనే. అదే మనం అనుభవిస్తున్నాం. అది జగత్తు. అయితే ఒక ఆలోచన పోయి రెండో ఆలోచన రాకముందు అది ఎంత టైం, తక్కువ టైం అన్నా కానివ్వండి. కొంతమంది మీలో చాలా మంది ఆ సైలెన్స్ అనుభవించిన వాళ్ళు ఉంటారు, గుర్తించినా గుర్తించకపోయినా. ఇప్పుడు ఏ ఆలోచన లేదు. ఏ ఆలోచన లేనప్పుడు నేను అనేది ఉన్నట్ట పోయినట్ట చెప్పండి. నేను అనేది శాశ్వతంగా సార్. నేను అనేది పోయినట్టు కాదుగా. అలలు లేనంత మాత్రాన సముద్రం లేనట్టు కాదుగా. అవునా? నేను అనేది ఉన్నది. అవునా? ఉన్నది, మార్పు లేకుండా చిన్నప్పటి నుంచి ఆ నేనే ఈ నేనే ఉన్నది, పరిమితి లేకుండా ఉన్నది. అయితే ఇప్పుడు అడుగుతున్నా, ఏ ఆలోచన లేనప్పుడు నేననేది ఉన్నది కదా. నేను ఇంత అనేది ఎక్కడన్నా ఉందా? అప్పుడు నేను ఇంత అనే సైజు లేదుగా. ఉన్నది కానీ ఇంత సైజు అని పరిమితి లేదు, అంటే అనంతం. మరి నేననే దానిలో ఏమన్నా మార్పు జరుగుతుందని ఉందా? లేదు కదా. మార్పు లేదు కాబట్టి అది సత్యం, శాశ్వతం. సో అనంతమై, సత్యమై, పరిమితి లేకుండా ఉన్నది. ఎట్ట తెలుస్తుంది? తన్మయత్వంగా తెలుస్తుంది. వర్ణించలేని ఆనందం. ఆనందంగా అంటానికి కూడా లేదు. దాన్ని ఏమంటారు? తన్మయత్వం అనొచ్చు, లేకపోతే హ్యాపీనెస్ అనకూడదు, బ్లిస్ అని అనాలి. దట్ ఈజ్, అది మన అసలు స్వరూపం. అదే పరమ బ్రహ్మ. లోపం ఎక్కడుంది? మనం ఆనందం కోసం ప్రయత్నించకుండా ఉన్నంతసేపు మనం తృప్తిగానే ఉంటాం. తృప్తి కోసం ప్రయత్నించినంతసేపు తృప్తిగానే ఉంటాం. బతకడం గురించి ఆలోచించినంతసేపు ధైర్యంగానే ఉంటాం. ఎంత ఎక్కువగా బతకడం గురించి ఆలోచిస్తే అంత అభద్రత పెరుగుతుంది. ఎంత ఎక్కువగా తృప్తి గురించి ప్రయత్నం చేస్తుంటే అంత అసంతృప్తి ఉంటుంది. ఎందుకంటే బయట లేదు కాబట్టి. ప్రయత్నం ఉందంటే మనసు ఉంది. మనసు ఏది ఉందో దాన్ని మనం అనుభవిస్తాం. ప్రయత్నం లేనప్పుడు మనసు లేదు. మనసు లేనప్పుడు నేను అనేది ఉన్నది, పరిమితి లేకుండా ఉన్నది, అనంతమై ఉన్నది, సహజంగా ఉన్నది, అత్యంత సరళంగా తెలియబడుతున్నది, అప్రయత్నంగా తెలియబడుతున్నది. ఇదే ఆనందో బ్రహ్మ, ఆనందో పరబ్రహ్మ అన్నది. ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఇది. అది ఇంకేదన్నా డౌట్లా మాస్టర్స్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఏదైనా ఉన్నాయా? మీ దగ్గర భగవద్గీత బుక్ పెట్టుకోమన్నాను, పెట్టుకున్నారా? భగవద్గీత బుక్ చూపించండి, ఉందా ఎవరి దగ్గరన్నా? అనిచ్చిన్నపు వార్ష్ణేయ బలాదివ నియోజిత అనేది పదం ఏ అధ్యాయంలో, ఏ శ్లోకంలో ఉందో చెప్పండి. మీరు నన్ను అడగకపోతే నేను ఇట్లా అడుగుతాను మిమ్మల్ని. చూడండి, మనకే క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ ఓనామ కాకాలు ఏమి రావు. అక్కడ ఉండేది పరబ్రహ్మ. మీరు అడగండి. భగవద్గీత బుక్ ఉందా? ఓపెన్ చేసి ఏదన్నా ఒక్క శ్లోకంలో ఒక్క పదము చెప్పండి చాలు. భగవద్గీత బుక్. ఓకే. ఆవేశ్య మనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే ఏ అధ్యాయంలో, ఏ చాప్టర్లో ఉంది? అన్మ్యూట్ చేసుకోండి సార్. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్య ఆత్మానమాత్మన జయశత్రు మహాబాహో కామరూపం దురాసనం. అది ఎక్కడుంది? అన్మ్యూట్ ఇస్తారా సార్? అన్మ్యూట్ సార్ రండి. కొద్దిగా పర్మిషన్. సార్ ఎనీథింగ్. అసలు ఒకటండి, నేను నిన్న గురువు మన రంగస్వామి గారు మాట్లాడినప్పుడు కూడా నేను చెప్పింది ఆయన చాలా బాగా. ఎందుకంటే మాస్టర్ కదా, నిజంగా మనం మేలుకొని ఉంటే, అవేర్నెస్ ఉంటే, లెండి మేలుకోండి అని వివేకానందుడు కూడా అన్నాడు కదా. ఆ మెలకువను మనం మెయింటైన్ చేస్తే వేరే గ్రంథాలే కాదు, భగవద్గీత కూడా అవసరం లేదు. అది ఎంతవరకు అంటే కొంతవరకే, స్టార్టింగ్ వరకే. అసలు భగవద్గీత, అసలు నేను ఎక్కువ భగవద్గీత శ్లోకాలు వాడటం నాకు ఇష్టం లేదు. కానీ అసలు ఎవరో చెబుతున్నారంటే ఎవరు పట్టించుకోరు ఈ రోజున. చిన్న చిన్న చీరల షాప్ ఓపెన్ చేయడానికేమో ఏది సినిమా యాక్టరు
పిలిస్తే అందరు పిచ్చోళ్ళలాగా పరిగెత్తల్లా ఇది చూస్తారు. మరి మనకు అలాంటి ఆకర్షణ లేవు, అలాంటి వికరణ లేదు, మన గురించి మనం గొప్ప ఇది చెప్పుకునేది లేదు. మరి ఏదో ఒక రకమైన ఉండాలి కాబట్టి, మనుషుల అట్రాక్షన్ మనసుని లాగాలంటే ఉండాలి కాబట్టి, అన్నిటికన్నా ఫేమస్ అయినా అన్నిటికన్నా అందరు గౌరవించే భగవద్గీతని రిఫరెన్స్ తీసుకోవడం జరిగింది. కానీ మరి ఏమన్నాడు ఆయన, మరి అందరిలో సమానంగా ఉన్నప్పుడు, జ్ఞానీతో ఆత్మయేవ మే మతం అన్నప్పుడు, మరి అందరిలో సమానంగా భగవంతుడు ఉన్నాడని చెప్పినప్పుడు, మనలోనే భగవంతుడు ఉన్నప్పుడు, మనలోనే సత్యం ఉన్నప్పుడు, ఈ సత్యం గురించి నా గురించి నేను తెలుసుకోవడానికి అద్దాలు అవసరమా? నేననేది తెలుసుకోవడానికి అద్దం అవసరమా? నా మొహం చూడటానికి అర్థం కావాలి, నన్ను చూడటానికి నేననేది చూడటానికి అర్థం అవసరం లేదు. అది ప్రత్యక్షంగా 24 గంటలు డైరెక్ట్ గా తెలియబడుతున్నది. థ్యాంక్ యూ సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. వివో హ్యాండ్ రైజ్ చేశారు కదా, 2310. ఇంకా ఎవరి దగ్గర భగవద్గీత బుక్ ఉందా అండి? బుక్ పెట్టుకున్నారా? భగవద్గీత బుక్ మామేకం శరణం రోజా, ఇదైతే చెబుతారులే చాలా మంది. ఇక్కడ చూడండి, నేను చెప్తాను చూడండి. ఎవరైనా సరే, ఎందుకు అడిగాను అంటే, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అది తెలుసు, ఉదరేదాత్మనాత్మానం తెలుసు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అది తెలుసు. ఏవమేత ఋతం మన్యే, ఏవం ఏతత్ ఋతం మన్యే ఎన్మే వదసి కేశవ. 14వ శ్లోకం 10వ అధ్యాయం కదా. చూడండి ఎలా అక్కడికి ఎందుకు వెళ్ళారు అంటే, ఏమంటాడంటే, అదేనా 14వ శ్లోకమైనా 10వ అధ్యాయంలో కాదా? మళ్ళీ ఒకసారి చదవండి, చెప్తాను. ఒక్క నిమిషం సార్, అది మళ్ళీ పోయింది. నేను తొందరపడి ఏదో రకరకాలుగా వస్తుంది కదా అనే చోట్ల. అవునా సార్, నేను చేస్తాను సార్. అసలు ఎంతమంది పార్టిసిపెంట్స్ ఉన్నారో అందరి తెలివితో, అందరి అనుభవంతో మన జ్ఞానాన్ని పెంచుకోవాలి. అవును, అన్మ్యూట్ చేసుకోండి సార్. రాఘవయ్య గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. తమస్త్యా జ్ఞానజం, సమస్త అజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాద ఆలస్య నిద్రాభి తన్నిబధ్నాతి వారు. 8వ శ్లోకం 14వ అధ్యాయం. అంతేనా మేడం? ఈసారి నన్ను అడిగేటప్పుడు మొదటి పదం అడగండి, మధ్యలో చదవండి. ఇది సమస్త అజ్ఞానజం విద్ధి అనేది మొట్టమొదటి పదం 8వ శ్లోకం 14వ అధ్యాయంలో. ఈసారి చూసి అట్లా అడగదలుచుకున్నప్పుడు ఏదో 2వ పాదం 3వ పాదంలో ఎక్కడో ఒక పదం అడగండి. నేను మిమ్మల్ని అడిగితే అట్లానే అడుగుతాను. జయద్రథం, జయద్రథం. ఇది మొదటి అధ్యాయంలో 8వ శ్లోకంలో ఉందనుకుంటా కదా. భవాన్ భీష్మచ్చ కర్ణచ్చ. మొదటి అధ్యాయం 8వ శ్లోకం ఒక చోట ఉంది. భవాన్ భీష్మచ్చ కర్ణచ్చ కృపచ్చ సమితింజయ అశ్వత్థామ వికర్ణచ్చ సౌమదత్తిర్ జయద్రథ అని 8వ శ్లోకం 1వ అధ్యాయంలో. అవునా? ఆ పేర్లు నాకెందుకు, నాకు వరుసలు పేర్లు తెలియదు. దానివల్ల మన జ్ఞానం కూడా పెద్ద పెరిగి. అయినా సర్వకర్మాణి సార్. సర్వకర్మాణియా? అవును సార్. సర్వకర్మాణి మనసా సన్యస్య అస్తే సుఖం వసి అనేది ఒక చోట ఉంటుంది, చాలా చోట్ల వస్తుంది సర్వకర్మాణి. అవునా? ఏది సర్వకర్మాణి కదా. చేతసా సర్వకర్మాణి. ఇది 57వ శ్లోకంలో 18వ అధ్యాయంలో ఒక చోట వస్తుంది. చేతసా సర్వకర్మాణి మై సన్యస్య మత్పరః బుద్ధియోగం ఉపాశ్రిత్య మచ్చిత్త సతతం భవ. అవునా? 18వ అధ్యాయం 57వ శ్లోకం. సరే, ఈ ఏముందలే పైన ఎన్నని చెప్పుకోవచ్చు. దానివల్ల మనకి ప్రయోజనం సరదాగా ఊరిక మీకు 2 నిమిషాలు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికే. కానీ ప్రపంచంలో ఎవరు లేరేమో సార్ ఇలా చెప్పేవాళ్ళు. అది సార్ ఒక్కరే, అది సార్కే చెందుతుంది. అంత గొప్ప వ్యక్తులు, ఎన్ని అవార్డ్స్ వచ్చాయో,
ఎన్ని ఎన్ని పురస్కారాలు వచ్చాయో, ఎక్కడి నుంచి ఎన్నెన్ని సంస్థల నుంచి ఎన్ని అవార్డ్స్ వచ్చాయి సార్కు. అంత గొప్ప వ్యక్తులు మన ముందర వచ్చి మనకు క్లాస్ చెప్తూ ఇంత గొప్పగా చెప్తున్నారంటే అలాంటి భాగ్యం చేసుకున్నందుకు మనం ఎంత అదృష్టవంతులము. సార్తో క్లాస్ వినడము, సార్ గొప్ప పారిశ్రామికవేత్తలు అయినా కూడా అదంతా వదిలిపెట్టేసి తన కోట్ల ఆస్తిని ఈ రకంగా ఖర్చు పెడుతూ చక్కగా అందరికీ కూడా జ్ఞానం అందాలి, అందరూ నేను పరిమితం కాదు అని ఏదో బాధల్లో ఉంటారు, కష్టాల్లో ఉంటారు, అది దాని నుంచి బయటపడేసి అందరూ ఒకటే, నేను అనేది అంతా ఒకటే వ్యాపించి ఉంది, ఎవ్వరు తక్కువ కాదు, అంతా సమానమే, అలా ఉండండి అని చెప్తూ అందరికీ కూడా ఎంతో ఉపదేశం చేస్తూ ఇంత గొప్పగా ఉన్నారు. అలాంటి వాళ్ళు మన ముందర ఉన్నారండి. మనం ఎంత అదృష్టం చేసుకున్నామో, అంత గొప్ప వ్యక్తుల దగ్గర మనం ఉన్నాము. చూడండి, ఒక్క పదము చెప్తే మీరు ఎక్కడైనా చెప్పండి, సార్ శ్లోకం చెప్పేస్తారు. ఎవరున్నారు విచారించండి, ఎవ్వరూ లేరు అలాంటి వాళ్ళు. ఈశ్వరానాం ఏమన్నారండి? ఈశ్వరానాం వచః ఈశ్వరానాం వచః సత్యం సత్యం ప్రియహితం చేయత్తనుందా? సత్యం తదైవ చరితం కవి. మీరు ఏం చదువుతున్నారు? భగవద్గీతలో శ్లోకం అనిపించట్లేదే నాకు. భగవద్గీతలోనే సార్. మళ్ళీ ఒక్కసారి. ఈశ్వరానాం వచః సత్యం తదైవ చరితం క్వచిత్. లేదండి, ఒక్కసారి అయితే 3వ అధ్యాయం సార్. 3వ అధ్యాయం 24 దాంట్లో. ఉచ్చీదేయుర్, అది ఉచ్చీదేయుర్ ఇమే లోకాః నా కుర్యాం కర్మచేతహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యాం ఇమాం ప్రజాః. మరి మీరు చదివిన దాంట్లో ఇది ఇది మీరు చెప్పింది దాంట్లో ఇది లేదు. అదేనా? 24వ శ్లోకమా 23? 24లో ఉంది సార్. 24వ శ్లోకం 3వ అధ్యాయంలో ఉచ్చీదేయుర్ మే లోకాః నా కుర్యాం కర్మచేదహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యాం ఇమాం ప్రజాః. దాని కింద ఉంది సార్. నేను చదివింది దాని తర్వాత కింద ఉంది, మీరు చెప్పింది పైది. దాని కింద ఎక్కడుంది? కింద సార్. ఉపహన్యామిమాను. అది 24 శ్లోకం. నేను ఆయన అన్నారు చదివాను, ఆయన చదివింది ఆ పదాలు మ్యాచ్ అవటల్లా. అది ఇంకో శ్లోకం చదివి చెప్పండి చూద్దాం. సరే. సర్వభూతాత్మ భూతాత్మ. యోగవిక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి నలిప్యతే. 7వ శ్లోకం 5వ అధ్యాయం అండి. కరెక్ట్ సార్. అది మనం ఇప్పుడు ఉద్ధరేద్ ఆత్మనా ఆత్మానం నా ఆత్మానం అవసాదయేత్ ఆత్మ ఏవ హి ఆత్మనో బంధు ఆత్మ ఏవ రిపురాత్మన. అట్లా స్పష్టంగా మనం చదవగలిగితే ఈజీగా ఆ మీనింగ్ స్పష్టత మనకు తెలిసిపోద్ది అనమాట. ఇంకా ఏదైనా అడగండి, ఎనీథింగ్ పర్లేదు, ఎవరైనా. మీనా కుమార్ గారు మాట్లాడండి, అన్మ్యూట్ ఇచ్చాము. మేము మిమ్మల్ని పరీక్షించేంత లేదు సార్. మరి సరదాగా 2 నిమిషాలు తప్ప దీనివల్ల పెద్ద ప్రయోజనం లేదు. కాకపోతే కొద్దిగా మీబోటి వాళ్ళు కూడా అరే ఇది నా మెంటల్ వయసుని చూడలేరు కదా, ఫిజికల్ వయసే కదా. 75 సంవత్సరాలు వచ్చినా 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత అష్టావధానం చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయకూడదు? ఇంత చిన్న వయసులో చిన్నతనం ఉంటే మెమరీ పవర్ బాగుంటుంది కదా, పెద్ద అయిన తర్వాత మెమరీ పవర్ ఉండదు కదా. 47 సంవత్సరాల దాకా నేనేం నేర్చుకోలేదు. శ్లోకాలు కంఠస్థం చేసింది 65 సంవత్సరాల తర్వాత, వయసు తర్వాత మాత్రమే. అదే మీ అందరికి చిన్న వయసులు కాబట్టి నిజంగా మెమరీ పవర్ సహజంగానే చాలా బెటర్గా ఉంటుంది. అయినా అన్ని శ్లోకాలు బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు లేదు లేదు. ముఖ్యమైన జ్ఞానాన్ని సత్యాన్ని గుర్తిస్తే దానికి సపోర్టింగ్గా సరదాగా ఒక 10 శ్లోకాలు 20 శ్లోకాలు మీ టైంని బట్టి అభిరుచిని బట్టి, కంపల్సరీ కాదు. ఆ కాస్త ఇంట్రెస్ట్ పెంచడం కోసం ఇది మీకు పనికొస్తుందేమో, కానీ నాకు అన్ని శ్లోకాలు వస్తే మీకేం లాభం? మీకు ఎంత అవగాహన అయిందో అంతవరకే మీకు ప్రయోజనం కదా. అంటే ఇప్పుడు పదాలు అడగండి, సందేహాలు అడగండి, అందులో ఏదైనా సరే. సరే సార్, మీకు అనంతకోటి ఆత్మ ప్రణామాలు సార్. మిమ్మల్ని చూస్తే ఒక నడిచే భగవద్గీతలో అనిపిస్తారు సార్. మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగేంత అనుభవ జ్ఞానం గాని వయసు ఏది మాకు లేదు సార్. నిజంగా మీకు ఒక నమస్కారం చేయడం తప్ప ఇంకేమీ చేయలేం సార్.
కానీ ఫస్ట్ మీరు నాన్ వెజ్ గురించి చెప్తున్నారు కదండి సార్, చాలా బాగా చెప్తున్నారు. అది మీరు ఎవరైనా తినే ఉంటే వాళ్ళని మీరే కట్ చేసుకొని మీరే చేసుకోండి అంటే ఒక 50% అయినా ఎవరు తినరు అనేసి చెప్తున్నారు కదండి సార్. నిజంగానే అది కరెక్ట్ సార్, అది చాలా బాగా చెప్తున్నారు సార్, అది కూడా చాలా బాగుంది. అంటే శ్వాస గురించి కూడా మనం ఏం చేస్తున్నామో తెలియకుండా ఎరుక లేకుండా చేస్తున్నాం. అవునా? ఇప్పుడు ఓకే. మీ ఆయన అప్పుడప్పుడు మిమ్మల్ని తిడతారా? తిడతారు. కొంచెం అకారణంగా కొంచెం ఎక్కువ తిట్టినప్పుడు మీకు బాధ కోపం వస్తాయా రావా? వస్తుంది సార్. బాధ కోపం వచ్చినప్పుడు మీ మనసులో విషం ఉంటుందా అమృతం ఉంటుందా? బాధ అంటే విషమా అమృతమా? విషయం సార్. బాధ అంటే విషయం. అవునా? విషయం. అయితే ఉండండి. మరి అలా బాధ ఉంటే కోపం ఉంటే మళ్ళీ మీ ప్రవర్తన కూడా కొంచెం వేరేగానే ఎదుటి వాళ్ళకి బాధ కలిగించేదిగా ఉంటది కదా. అంటే వాతావరణం కూడా దెబ్బతింటది కదా. అవునా? అయితే నేను ఇప్పుడు ఒకటే మాట చెబుతున్నా, బాగా వినండి. మీ హస్బెండ్ ఒక రోజు చిన్న కారణానికి బాగా ఎక్కువ తిట్టారు. తిట్టినప్పుడు మీకు బాధ కలిగింది, కోపం వచ్చింది, దాంతో చిరాకు దూరమై రిలేషన్స్ దెబ్బతిన్నాయి, దానివల్ల పెయిన్ ఎక్కువైంది, విషయాన్ని అనుభవిస్తున్నాం, బాధను అనుభవిస్తూనే ఉన్నాం కంటిన్యూస్గా. కానీ ఏ క్షణంలో అయితే మీ హస్బెండ్ కానీ మీ ఫాదర్ కానీ మీ మదర్ కానీ ఎవరైనా సరే మిమ్మల్ని తిడుతున్నప్పుడు వాళ్ళ మనసులో బాధ ఉండి ఉంటుందా, ఆనందం ఉండి ఉంటుందా? బాధే ఉంటుంది. ఒత్తిడి ఉండి ఉంటుందా, రిలాక్సేషన్ ఉండి ఉంటుందా? ఒత్తిడే ఉంటుంది. ఒత్తిడి ఉండి ఉంటది, ఒత్తిడి ఉండి ఉంటది, బాధ ఉండి ఉంటది గ్యారంటీగా. ఆనందం ప్రశాంతత ఉండి ఉండదు. గ్యారంటీనా? ఇది మనకు తెలివి చెబుతుందా చెప్పట్లేదా? ఇప్పుడు ఎప్పుడైతే ఆయన ఏదో కారణం వల్ల ఆఫీస్లో ఏం జరిగిందో ఇంకేం జరిగిందో మనకు అవసరం, ఏదో దేంతో వచ్చి ఊరికి ఎక్కువగా తిడుతున్నారంటే ఆయన మనసులో బాధ ఉంది, ఒత్తిడి ఉంది అనే సంగతి మనకు తెలుసు, జ్ఞానం ఉంది. అది అదే క్షణంలో మనం గుర్తిస్తే మనకు బాధ కలుగుద్దా ప్రేమ కలుగుద్దా చెప్పండి? ప్రేమ. బాధ కలిగి విషయాన్ని అనుభవిస్తామా, ప్రేమ కలిగి అమృతాన్ని అనుభవిస్తామా? సెకండ్. అవునా? ఇప్పుడు నేనేమన్నా జ్ఞానం చెప్పానా? ఏం చెప్పలేదు. నీతులు చెప్పానా? అంటే ఒళ్ళు తెలియకుండా చేస్తానా మనం ఏం చేసినా? చికెన్ తింటున్నా, మటన్ తింటున్నా తినేవాళ్ళు కూడా ఒళ్ళు తెలియకుండా చేస్తున్నారు. అది పక్కన పెడితే విగ్రహం అంటే ఏంటి? విశేషంగా గ్రహించటమే. విశేషంగా గ్రహిస్తే ఏం జరుగుద్ది? ప్రేమ, ఆనందము, బాధ్యత. ఆయన ఎందుకు బాధపడుతున్నాడు ఏంటి అని కనుక్కొని ఆయన బాధను ఎట్లా తగ్గించాలని ఆలోచన కలుగుద్ది, బాధ్యత పెరుగుద్ది, శక్తి పెరుగుద్ది. కరెక్టేనా? ప్రేమ లోపల నుంచి బయటకు వస్తుంది, దాంతో బాధ్యత వస్తుంది, దాంతో ఆలోచన వస్తుంది, దాంతో జ్ఞానం పెరుగుద్ది, ఆయన బాధను ఎట్లా తగ్గించాలని. ఇన్ని రకాల శక్తులు లోపల నుంచే బయటకు వస్తాయి. అవునా కాదా? లోపల నుంచే శక్తులు బయటికి రాదనంటే ఆరాధన అంటే లోపల నుంచి శక్తుల్ని పెంచుకోవటమే ఆరాధన. రాధన అంటే పెంచుకోవటం, ఆరాధన అంటే లోపల నుంచి పెంచుకోవటం. లోపల నుంచి అంటే అనొచ్చు మనం ఒక పేరుకి, లోపల నుంచి అంటే ఆత్మ నుంచి, మూలము నుంచి. లోపల నుంచి అంటే అదే కదా. అంటే ఆత్మ నుంచి, లోపల నుంచి ప్రేమ, కరుణ, జాలి, బాధ్యత, తెలివి అన్నిటిని పెంచుకోవటమే రాధన. ఆరాధన ఎప్పుడు జరుగుద్ది? ఆయన తిడుతున్నప్పుడు కూడా ఆయన మనసు లోపల ఉన్న బాధని, ఒత్తిడిని గుర్తించగలిగేటట్టు విశేషంగా గ్రహిస్తే నేను తక్కువ అనే బాధ కలగదు, నన్ను తక్కువ చేస్తున్నానని బాధ కలగదు. ఆ బాధ వల్ల కోపం రాదు, కోపం వల్ల విషయం రాదు, విషయం వల్ల పిచ్చిగా ప్రవర్తించము. సో పైపెచ్చు జాలి, ప్రేమ కలుగుతుంటే అమృతాన్ని అనుభవిస్తాం, శక్తి పెరుగుతుంది. అంటే విశేషంగా గ్రహించటం వల్ల సర్వశక్తులు లోపల నుంచే బయటికి పెరుగుతాయి. ప్రేమ, కరుణ, జాలి, తెలివి, బాధ్యత. ఇదే విగ్రహ ఆరాధన అంటే. అంతేగాని విగ్రహం అంటే అక్కడ బొమ్మ కాదు. ఒకవేళ బొమ్మ పెట్టినా శివాజీ మహారాజు ఇది ఛత్రపతి శివాజీ ఫోటో పెట్టారనుకోండి, చూసి ఏం గ్రహించాలి మనం? ఆయన వెనక ముందు లేకుండా ధైర్యంగా చేపెట్టాడు, ఎన్నో సాధించగలిగాడు. అందులో కొంత ధైర్యం ఉన్నా మనం ఎన్ని చేయగలం? చిన్నదాని పెద్దని భయపడుతున్నాం.
మన కళ్ళ ముందే నిలువెత్తు పామును కూడా పట్టుకొని దాన్ని రక్షించే వాళ్ళు ఉన్నారు. మనం పాము పేరు వింటేనే భయపడుతున్నాం, ఇవన్నీ మనం కలిగించుకుంటున్నాయి కదా అని ఇలాంటి వాళ్ళ ఫోటోలు కానీ దీన్ని కానీ చూసినప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటి? మనం కూడా తెలివిగా ప్రవర్తించాలి, శక్తివంతంగా ఉండాలి అన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రేమ కలుగుద్ది. పాము అంటే భయపడినాడు, చంపు 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 అంటారు. అది కూడా పాపం దాని ప్రాణం మీదకి వస్తే తప్ప అది ఎవరిని కలవరే, దానికి ఏం తెలియదే, దానికి ఆ వసతులు లేవే, దాని ప్రాణం కోసమే కదా అది స్ట్రగుల్ అవుతుంది. దాని ప్రాణం మీద ప్రమాదం కలిగినప్పుడే కదా దాన్ని కాపాడుకోవడానికి ఖర్చేది. ఇది తెలిసిన వాళ్ళు దాని మీద జాలి చూపిస్తారు కానీ చంపు చంపు అనరు కదా. అజ్ఞానంతో అమ్మో ఏం చేస్తుందో చంపేస్తుందేమో అని అనవసరంగా భయపడి అంటే లేని చావుని ఆల్రెడీ మరణాన్ని అనుభవిస్తూ భయపడుతున్నామంటే, భయంలో ఉన్నామంటే లేని మరణాన్ని ఆల్రెడీ అనుభవిస్తున్నట్టున్నాయి భయం అంటే. అప్పుడు ఉన్న తెలివికోటి పోయి దాన్ని పరమశత్రువుగా బాధపడే జీవిని కూడా పరమశత్రువులాగా భావించి ఆడవాళ్ళు వెళ్ళి కొట్టరు కానీ అది పాము చూడండి అంటారు. అంటే అర్థం ఏంటి? వేరే వాళ్ళు వెళ్ళి కొట్టాలని అర్థం. ఇప్పుడు ఇది చేసే పని భయత్తులు చేస్తున్నారా, జ్ఞానం ఉన్న వాళ్ళు చేస్తున్నారా? భయంతోనే, అజ్ఞానంతోనే భయంతోనే రాక్షసత్వం. అదే నేను సత్యమని గుర్తించే ధైర్యంతో జ్ఞానంతో ప్రేమ ఉన్నాడు. కొంచెం దూరంగా ఉంటాడు, జాగ్రత్త తీసుకుంటాడు తప్ప భయపడి దాన్ని చంపు దాన్ని అంటపడరు. కింగ్ కోబ్రా లాంటి వాటిని కూడా పాపం తీసుకెళ్లి పట్టుకొని వేరే చోట దించేవాళ్ళు ఉన్నారు ఈ రోజున. మనమేమో అర్థమైందా ఏంది అన్ని రాక్షస గుణాలు వస్తున్నాయి అనేది. సో విశేషం అంటే ఇది ఎందుకు వచ్చిందంటే, ఇందాక మీరు ఆ మాట చెప్పినప్పుడు ఇది ఆ కోడిని కట్ చేసేటప్పుడు ఎన్ని అవేర్నెస్ లేక మనం అజ్ఞానంతో ఉన్నారో ఈ అవేర్నెస్ ఇప్పుడు ప్రతి నిమిషం మనం వాడే అవేర్నెస్ ఒకటి గుర్తు చేశాను. విశేషంగా గ్రహించటం అంటే మనకి బాధ కలిగించే వాడి మనసులో ఉన్న బాధని మనం గుర్తించగలగటమే విశేషంగా గ్రహించటం. దానివల్ల మనలో సర్వశక్తులు పాజిటివ్ ఎనర్జీస్ అన్ని పెరుగుతాయి. అవునా కాదా చెప్పండి? ఇది ఒకళ్ళు చెప్పాల్సిన పని లేదు కదా. కోడలాగా కొత్తింటికి వెళ్తే అక్కడ అత్త పెత్తన జరిగితే నేను భర్తతో పాటు అత్తకు కూడా లొంగి ఉండాలనే భయంతో అత్తని శత్రువుగా చూస్తుంది ఈవిడ. మరి కొత్తగా వచ్చిన కోడలికి లొంగిపోయి మా కొడుకు నా మాట ఏంటేమో నాకు ప్రేమ చూపించలేమో అనే భయంతో కూతుర్ని రాక్షసిగా చూస్తుంది ఆవిడ. భయాలే కదా కారణం. అదే ప్రేమ ఇద్దరు భయాలే కదా. ఇద్దరు భయాలు ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుంటే ఇద్దరికి ప్రేమ చూపించడం మొదలెడితే అవునా కాదా చెప్పండి? అవును సార్, కరెక్టే. అన్ని భయం వల్లే. మరి ఏదో ఇట్లా ఉంటే బతికేటట్టు, అట్లా లేనప్పుడు ఏది ఏమైనా సరే నేనని తగ్గదు పెరగదు. 4 రోజులు తెలియక అజ్ఞానంతో ఎదుటి వాళ్ళు ప్రవర్తించవచ్చు. దాన్ని వాళ్ళు భయంతోనే నన్ను ఈ రకంగా ట్రీట్ చేస్తున్నారు అని గుర్తిస్తే అక్కడ కూడా జాలి కలుగుతుంది. అత్త కోడలను కంట్రోల్ చేయడానికి చూస్తుందంటే ఆమె భయంతో కంట్రోల్ చేస్తే తప్ప నాకు ఎగ్జిస్టెన్స్ నాకు ఇంట్లో విడుచుకోరేమని భయంతో ఆమెట ప్రవర్తిస్తుంటే ఈ భయాలు ఒకళ్ళు అర్థం చేసుకుంటే ఎదుటి వాళ్ళు భయంలో ఉన్నారు, బాధలో ఉన్నారంటే ప్రేమే కలుగుతుంది. రిలేషన్స్ అన్ని బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అవుతాయి. ఇది భగవద్గీత చెప్పాలా చెప్పండి? కానీ వాళ్ళు పొగిడితే నేను ఎక్కువ అంటే నేను తక్కువ అవుతాను అని అజ్ఞానంలో ఉంటే, నేను అనేది సత్యం అనేది గుర్తించిన వాళ్ళలోనే ఈ భయాలు బాధలు ఎక్కువ ఉంటాయి. భయపడటమే మహాపాపం, నేను తక్కువ అనుకోవటమే మహాపాపం. ఏ ఒక్క మనసు కూడా అంగీకరించనిది నేను తక్కువ అనే అసత్యం, నేను చనిపోతానని అసత్యం. నేను చనిపోతాననేది పరమాసత్యం, నేను తక్కువ అనేది పరమాసత్యం. ఏ మనసు కూడా అంగీకరించని పరమాసత్యాలు ఈ రెండు. కరెక్టా కాదా చెప్పండి? కరెక్టే సార్. అసలు మరణం ఎక్కడుంది? చనిపోయేటప్పుడు ముందు అన్కాన్షియస్ కాకుండా ఎవరు ప్రాణం పోదు. అన్కాన్షియస్ లో ఉన్నప్పుడు ప్రాణం పోతే ఆఖరికి ఆ స్థితిలో నేను చనిపోయానన్న ఆలోచన కూడా అతనికి తెలియదే. అప్పుడు మరణాన్ని ఎప్పుడు అనుభవిస్తాడు అతను? కొంతమంది నిద్రలోనే చచ్చిపోయారంటారు.
కానీ గుండె ఆగిపోయినా సరే ముందు కాసేపట్లోనే అన్కాన్షియస్ అయిపోతారు. అన్కాన్షియస్ అయిపోయిన తర్వాత ఎప్పుడో నిజంగా ప్రాణం పోదు. ఈ లోపల గుండెకి ఏదైనా ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఇస్తే గుండె స్టార్ట్ అయితే మళ్ళీ బతికే అవకాశం ఉంది. గుండె ఆగిపోయినంత మాత్రాన మరణించినట్టు కాదు. అన్కాన్షియస్ అవుతాడంటే అన్కాన్షియస్ అయినంత మాత్రాన మరణించినట్టు కాదు. అన్కాన్షియస్ లో ఉండి అన్ని అవయవాలు పాడైపోయి పూర్తిగా మరణం జరిగితే అప్పుడు ఏ క్షణంలో మరణించాడో అతనికి మనసుకు తెలియదు. అంటే ఒక్కసారి కూడా మరణాన్ని అనుభవించడు. అసలు నేను అనేది మార్పు లేని సత్యం అని గుర్తించిన వాడికి ఈ జ్ఞానం తెలిసిన వాడికి జీవితంలో మరణం అనేదే లేదు. అంటే జ్ఞానం గల ధైర్యం గలవాడు ఒక్కసారి కూడా మరణాన్ని అనుభవించడు. జ్ఞానం గలవాడికి మరణమే లేదు. శరీరం అంటారా 24 గంటలు ఎన్నో కణాలు చచ్చిపోతున్నాయి, ఎన్నో కణాలు పుడుతున్నాయి. ఇది చెప్పటానికే అంతవంత ఇమే దేహాహ నిత్యశోక్తాహ శరీరిణ. మారి నాశనం అయ్యే శరీరంలో ఈ శరీరం కలవాడు శాశ్వతముడు అంటే అది జీవుడు గురించి చెప్పాడో భగవంతుడి గురించి చెప్పాడో చెప్పలేదు. ఎందుకంటే పరబ్రహ్మ అయితే ఒక శరీరానికి లిమిట్ కాదు. జీవుడు అంటే ఈ శరీరాన్ని వాడుకుంటున్న రాగద్వేషాలు ఏదైతే ఉన్నాయో ఈ శరీరం వాడిపోయినప్పుడు ఈ రాగద్వేషాలు ఇంకో శరీరానికి వెళ్తాయి. అది జీవుడు. ఒక శరీరాన్ని నుంచి ఇంకో శరీరానికి వెళ్ళేది జీవుడు మాత్రమే. నేననేది అన్ని శరీరాలకు ఆధారంగా అంతటా సృష్టి మొత్తం వ్యాపించి అణువణువున 24 గంటలు సత్యమై ఆనంద స్వరూపమై. ఇంకా ఎన్ని డౌట్లు అడగాల్సింది మీరు. నన్ను పదాలు అడగొద్దులే. పదాలు అడిగితే వల్ల మీకు ప్రయోజనం ఉండదు. గురువుగారు సందేహం గురువుగారు చెప్పండి. మా పరబ్రహ్మకు గాని భగవంతునికి గాని స్వరూపము లేదు, రూపము లేదు కదా. మరి మన భగవద్గీతలో విశ్వరూప సందర్శనం గురించి కొంచెం చెప్తారా గురువు గారు? విశ్వరూప సందర్శనం ఏమండి, ఒక మాట మన్యసేది తచ్చక్యం మయా దృష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయా ఆత్మానం అవ్యయం. మార్పు లేని నాశనము లేని పరమాత్మ స్వరూపాన్ని చూపించు అన్నాడు. అవునా? అవ్యయం అంటే మార్పు నాశనం లేనిదని. అవునా? అవును గురువు. అసలు ఏదైతే చూడబడుతుందో అవన్నీ నాశనం అయ్యాయి. అవును గురుగారు. అదే అందుకే అని ఈయనేమడిగాడు? నాశనం లేని దాన్ని చూపించమన్నాడు, పరమాత్మను చూపించమన్నాడు. అది సాధ్యమా? అసలు నేను వ్యక్తం కానరా బాబు, సృష్టి మొత్తం వ్యాపించున్నాను అవ్యక్తంగానే ఎన్నోసార్లు చెప్పాడు కదా. నేను వ్యక్తమయ్యేవాడిని కాదు, వ్యక్తమయ్యేవాడిని అనుకుంటున్నారు బుద్ధి లేనివాడు అని 7వ అధ్యాయంలో చెప్పాడు కదా. మయా తదమిదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిని, సృష్టి మొత్తం అవ్యక్తంగా వ్యాపించున్నాను ఆకాశంలాగా అని 9వ అధ్యాయం ఇది 4వ శ్లోకంలో అనేక శ్లోకాలు చెప్పారు. ఒక శ్లోకం కాదు, 100 చోట్ల చెప్పారు. 100 శ్లోకాల్లో చెప్పడం జరిగింది కదా. మరి చెబితే మరి అలాంటి దాన్ని చూపించమని అర్జునుడు అడిగాడంటే బుద్ధి ఉన్నట్టే బుద్ధి లేనట్టే చెప్పండి ముందు. 11వ అధ్యాయం 1వ శ్లోకంలోనే మదనుగ్రహాయ పరమం గుఖ్యం అధ్యాత్మ సంగీతం తోయోక్తం వచిస్తేన మోహోయం విగతో మమ. అంటే నా మీద కరుణతో నువ్వు నాకు ఇవన్నీ చెప్పటం వల్ల నాలో మోహం పోయింది, ఇల్యూషన్ పోయింది అన్నవాడు మళ్ళీ కనపడని దాన్ని, మార్పు లేని దాన్ని 24 గంటలు బుద్ధిగ్రాహ్యమతీంద్రియం, ఇంద్రియాలకు కనపడేది కాదది. ఇది నేను అనేది. అవునా కాదా చెప్పండి? ఆకాశమే కళ్ళ కనపడదు. అవునా? అలాంటప్పుడు దాన్ని చూపించు అని అంటే ఎవరన్నా అడుగుతారా? దాన్ని ప్రత్యక్షంగా తెలియబడుతూనే ఉంది కదా. అవునా? మళ్ళీ యోగేశ్వరుడు అంటాడు. సరే చూపించారనుకోండి. ఉదాహరణ చెబుతా. ఉదాహరణకి ఇప్పుడు నిజంగా ఒక సృష్టి మొత్తం నేను అనేది సృష్టి మొత్తం వ్యాపించింది కదా. నేను కాసేపు విష్ణువుని అనుకోండి, పరబ్రహ్మని అనుకోండి, ఇదేనా అనుకోండి, నేను మీకు ఇది ఇప్పుడు దాకా కనపడుతుంది చెప్తున్నాను. ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను. నన్ను చూడదలుచుకుంటే ఆయన ఏమన్నాడు? భూమి మీద నుంచి ఆకాశం మీద కొన్నావు అంటున్నాడు. కానీ ఎక్కడైనా సూర్యుడి కన్నా లక్షల కోట్ల రెట్లు ఉన్న గెలాక్సీల గురించి కానీ పెద్ద నక్షత్రాల గురించి కానీ అక్కడెక్కడన్నా వర్ణన ఉందా? యాదాపు అంటే అరే భూమి ఆకాశాలు కలిసిపోయినట్టు ఉన్నాయిరా అని అంటాం. అది మనకు నార్మల్గా తెలిసిన విషయమే. అవునా? ఈ క్షణంలో కొన్ని లక్షల చేపలు కొన్ని లక్షల చేపల్ని తింటున్నాయి. కరెక్టా కాదా చెప్పండి?
ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి, ఎన్నో మరణాలు జరుగుతున్నాయి. కొన్ని జీవులు అయితే పుట్టి ఎమ్మటే కొన్ని క్షణాల్లోనే చచ్చిపోతాయి. అంటే ఒక్కసారి ఒక యాక్సిడెంట్ దృశ్యాన్ని ఒకసారి చూస్తేనే మనం తట్టుకోలేమే. మన అంటే అసలు ఒకటండి, భగవంతుని ఊహించుకునేటప్పుడు కూడా చూసేటప్పుడు కూడా నిజంగా చూపిస్తే భగవంతుడు చూపించేటప్పుడు ఒక కళ్ళు ఉన్నాయని చూపించినప్పుడు 2 కళ్ళు సమానంగా చూపిస్తాడా, ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా చూపిస్తాడు చెప్పండి? 2 కళ్ళు సమానంగా. మరి శశి సూర్య నేత్రం అన్నాడు కదా, అనాది మధ్యాంతం అనంత వీర్యం అనంత బాహు శశి సూర్య నేత్రం అంటే ఒక కన్ను చంద్రుడు ఒక కన్ను సూర్యుడు అని చూపించాడు కదా. ఏమండి, ఇప్పుడు మనకు కనపడేది, మీకు నాకు అజ్ఞానంతో కనపడేది సూర్యుడు చంద్రుడు ఒకే లెవెల్లో ఒకే సైజులో ఉన్నట్టు, కానీ చంద్రుడు భూమి కన్నా ఎంతో చిన్నవాడు, సూర్యుడు భూమి కన్నా ఎంతో పెద్దవాడు. ఒక కన్ను అంత పెద్దది గాను అంటే నిజమైన చూపిస్తే అంత పెద్ద సూర్యుడిని చూపించాలి, ఇంత చిన్న చంద్రుడిని చూపించాలి. అవునా కాదా? అంటే అంతకు ముందు అర్జునుడు చూడండి, చూడండి ఇంద్ర సభ అంటాను ఇప్పుడు. సరే నేను చూపి ఇంద్ర సభలో లేకపోతే రావణుని సభలో హనుమంతుడు ఎంటర్ అయ్యి, అవునా, అక్కడ రాక్షసులందరూ ఉంటే అట్లా చెప్పాను అనుకోండి, ఆ సభని మీ కళ్ళతో చూడగలుగుతున్నారు, హనుమంతుడిని మీ కళ్ళతో చూడగలుగుతున్నారు, దేవతలంటే చూడగలుగుతున్నారు, అవునా, ఈశ్వరుడు అంటే ధ్యానంలో ఉన్న చూడగలుగుతున్నారు. ఏది చెబితే అది మీకు కనపడుతుంది. ఎందుకంటే మీరు విన్నారు, కొన్ని చదివారు, కొన్ని దాన్ని బట్టి ప్రతి దాన్ని నేను మాట్లాడుతుంటే ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని నేను చెప్పిన అన్ని చూడండి అంటే ఊహలో అన్ని చూడగలుగుతారు. కరెక్టేనా? అంటే కరెక్టే కదా. ఇప్పుడు అర్జునుడు అంతకుముందు తనకు తెలిసినయే కళ్ళు మూసుకొని ఊహలో చూశాడా, నిజంగా భగవంతుడు చూపించాడా చెప్పండి? నిజంగా భగవంతుడు చూపించేదైతే చంద్రుడిని చిన్నవాడిగా సూర్యుడిని పెద్దవాడిగా చూపించాలా? సృష్టి మొత్తం అంటే ఎన్నో గెలాక్సీలు, ఏది సూర్యుడి కన్నా లక్షల రెట్లు పెద్ద నక్షత్రాలు ఉన్నాయి, అవి చూపించాలా? మనం చూడని మీకు నాకు తెలియంది ఏదన్నా చూపించారా? మనకు కొంచెం ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటే రాక్షసులు ఎట్లా ఉంటారు, దేవతలు ఎట్లా ఉంటారు, ఇంతమంది వీళ్ళు ఉంటారు, దేవతలు ఉంటారు, రకరకాల కొన్ని పుస్తకాలు చదువుకున్నాడు, అన్నీ తెలుసు కదా. అర్జునుడికి కొన్ని చదువుకున్నాడు కదా. అది అంతకుముందు ఏది విన్నాడో ఏది వ్యవహారం చేశాడో ఒక్కసారి కళ్ళుతో ఊహించుకుంటే అంతా తెలిసింది, ఎన్ని చచ్చిపోతున్నాయో ఎన్ని బతుకుతున్నాయో అన్ని ఎట్ ఏ టైం. అవునా? తట్టుకోగలమండి? ఈరోజు మనం ముఖ్యంగా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు పేషెంట్ని అక్కడ తీసుకెళ్తే వాళ్ళందరూ బర్న్ ఇంజరీస్తో బాధపడుతుంటే మనం కాసేపు నుంచొని కూడా చూడలేము. కరెక్టేనా? అలాంటి సిచ్యుయేషన్ ఇప్పుడు కాసేపు ఊహించండి, అది జరుగుతున్నాయి అనేది కరెక్టు, మనం తట్టుకోలేము అనేది కరెక్టు. సో ఇలాంటివి చూపించాడు, కానీ ఇలాంటివి చూశాడు. కృష్ణుడు ఏం చూపించలా, భగవంతుడు ఏం చూపించలా. పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తుంటే ఇంకోసారి అడగొద్దురా బాబు అని ఏమంటాడు? అదృష్టపూర్వం హృషితో అస్మి దృష్ట్వా భయేన చ ప్రవిదితం మనోమే ధృతిం నవిందామి సమంచ విష్ణు. నాకు భయం వేస్తుంది, ప్రశాంతత కలగట్లేదు, నాకు ఇవన్నీ తీసేసి మామూలు రూపం చూపించాడు. అంటే అన్ని ఒక సత్యాలు గుర్తు చేస్తుంటే, ఏమండి ఇంతెందుకు, నిన్నగాక మొన్న కలకటాలో ఒక డాక్టర్ని అమ్మాయిని వాళ్ళు దారుణంగా హింసించి చేస్తే ఆ పైన మనకు తెలిసింది, అది దాని గురించి కొంచెం వింటేనే మనం తట్టుకోలేకపోతున్నాం కదా. అవునా కదా? మరి అలాంటిది ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయా, జరగటం లేదా? అవన్నీ తెలిస్తే ఒకసారి ఊహ కూడా అందరినీ భరించగలమా? అసలు అడగటం తప్పు. ఆయన ఇదిగో ఏమన్నాడు, ఇంకా ఏమేమి చూడదలుచుకున్నావు అవన్నీ చూడమన్నాడు. అవునా? పశ్చాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినో మరుతజా బహూన్ నిర్దుష్టపూర్వాన్ని పశ్చాశ్చర్యాన్ని భారత అని చెప్పటమే కాకుండా ఇహైకస్తం జగత్కృష్ణం పశ్చాత్ చరాచరం మమదేహే గుడాకేశ హెచ్చాన్య దృష్టం ఇచ్చేసి నువ్వు ఇంకా ఏది చూద్దామనుకుంటున్నావు అది చూడు అన్నాడు. ఏమండి, విశ్వరూపం చూపిస్తే భగవంతుడికి తెలిసింది చూపించాలి, కానీ అర్జునుడు కావాలనుకుని చూపించటం ఏంటి అంటే, ఇది ఇంకొకసారి నువ్వు అడగొద్దు ఇలాంటివన్నీ అని ఒక్కసారి ప్రపంచం మొత్తంలో ఏమేం జరుగుతుందో ఊహించుకోరా నాయనా అనేసరికి తట్టుకోలేక ఇది నాకొద్దు, మామూలు రూపం చూపించమని అన్నాడు. ఇంతెందుకండి, ఇది నువ్వు ఎక్కడెక్కడున్నావంటే అణువనువునంత ఆయన లేని చోటే లేదు కదా. నేను అనే చైతన్యం లేని ఇది చిన్న దోమలోని దీనిలోనూ దానిలో రాయిలో కూడా
యాటమిక్స్ తిరుగుతూనే ఉంటాయి కదా, చైతన్యం ఉంటుంది కానీ జడం ఉండదు కదా. ఎక్కడెక్కడంటే ఎక్కడ చెబుతారు భగవంతుడు అని? ఇది 7వ అధ్యాయంలో చెప్పాడు, 9వ అధ్యాయంలో చెప్పాడు, మళ్ళీ 10వ అధ్యాయంలో 12వ శ్లోకం దాకా 11వ శ్లోకం దాకా చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకా చెప్పు అంటే అక్కడ 19వ శ్లోకం ఇది విభూతి యోగంలో ఎక్కడెక్కడ ఎందులో నేను ఉన్నాను అని అడిగిన దానికి భగవంతుడు మళ్ళీ అడుగుతుంటే విస్తరేణ ఆత్మన యోగం విభూతించే జనార్దన భూయ కథయ తృప్తికి శృణతో నాస్తిమే అమృతం. నువ్వు చెబుతుంటే నేను వింటుంటే నాకు ఇంక తృప్తి కలగట్లేదు, ఇంకా చెప్పు, ఎక్కడెక్కడున్నావు అని అడుగుతుంటే అప్పుడు భగవంతుడు ఏమంటాడు చూడండి, మీకు నాకు విసుగు కలగొచ్చు కానీ భగవంతుడికి విసుగు కలుగుద్దా? లేదు గురుగారు. అదా మరి 19వ శ్లోకం అప్పుడు అంటాడు, ఇంకా చూపించంటే హంతా అంటాడు. ఇక్కడ తల కొట్టుకోలేదు అనుకోండి, అంతా అంటే చంపుతున్నావు రా నాయన, ఏదో చెబుతున్నాను కాబట్టి పిచ్చి పిచ్చిగా అన్ని అడుగుతున్నావు అని అర్థమైందండి. భగవంతుడికే విసిగెత్తేటట్టు అడుగుతుంటే అయినా చెబుతున్నాను, నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఇంకోసారి నోరు మూసుకొని అథవా బహునేతేన కిం జ్ఞాతేన తవర్జున ఇష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగ. నేను అనే ఆధారంతోనే సృష్టి మొత్తంలో ప్రతిదీ ఉన్నాయి, నేను అనేది లేకుండా ఎందులోనూ లేదు అని చెప్పి అంటే ఇప్పుడు చెప్పండి, ఇది జ్ఞాన ప్రవాహం జరిగిందా? సరిగా నేను అనేది అందరిలో ఉంది, సమానంగా ఉంది, మార్పు లేకుండా ఉంది, అవ్యక్తంగా ఉంది. బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. నేననేది ఇంద్రియాలకు తెలియబడేది కాదు, బుద్ధికి మాత్రం ప్రత్యక్షంగా ఉన్నాను తెలియబడేది అని 6వ అధ్యాయంలోనే చెప్పి అక్కడ అన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ చూపించంటే ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు అంటే అది చూపించింది కాదు, వ్యవహారం కాదు. బుద్ధి లేని అర్జునుడికి ఇలాంటి ప్రశ్నలు అడగొద్దు, సరిగా అర్థం చేసుకో. నేను అనేదే పరమాత్మ. ఈ నేను నువ్వు వదిలేసి నన్ను చూపించమంటావేంటి? అందరిలో ఉన్న నేను ఒకటే నేను కదా. అన్ని బల్బుల్లో, అన్ని ఫ్యాన్లలో, అన్ని మోటార్స్లో, అన్నిట్లో ఉన్నది ఒకటే కరెంటే కదా. ఇన్ని రకాల లక్షణాలు కరెంటుకి లేవు కదా. బల్బు మాడిపోయినా కరెంటు పోదు కదా. 0 వాట్ బల్బు, 100 వాట్ బల్బు, దాన్ని ఎక్కడ పెడితే అదే అంతకుముందు తక్కువ వెలుగుతున్న హోల్డర్లోంచి ఇప్పుడు ఎక్కువ వెలుగుద్ది, ఎక్కువ వెలుగుతున్న హోల్డర్లోంచి తక్కువ వెలుగుద్ది. అది కరెంట్లో ఉన్న తేడా కాదు, బల్బులో ఉన్న తేడా. మీలో వరకు నేనుంటే నేనులో ఉన్న తేడా కాదు, మీ మనసులో నా మనసులో ఉన్న తేడా లక్షణాలు. ఈ లక్షణాలన్నీ మనసుకు సంబంధించినయే, జీవుడికి సంబంధించినయే. నేననే పరమాత్మకు సంబంధించింది కాదు. నేననే పరమాత్మ సృష్టి మొత్తం ఆధారమై. అసలు ఆకాశం లేకపోతే మనం ఎక్కడుంటాం సార్? నాకు అర్థం కాదు. ఆకాశానికి ఏమన్నా లక్షణాలు ఉన్నాయా? భూమికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. నవగ్రహాలు సూర్యుడికి ఉంటే కొన్ని లక్షణాలు ఉన్నాయి. సూర్యుడు ఇక మండిపోతానే ఉంటాడు, దగ్గర కూడా చేరలేము. కొన్ని గ్రహాలు ఒక రకంగా ఉంటాయి, కొన్ని గ్రహాలు ఒక రకంగా ఉంటాయి. వీటిల్లో తేడా ఉంది కానీ ఇవన్నీ ఏ ఆకాశంలో తిరుగుతున్నాయో ఆకాశంలో ఏ లక్షణాలు ఉన్నాయా? లేవు గురువు. అలానే యదా ఆకాశ స్థితో నిత్యం వాయు సర్వత్ర గోమః తదా సర్వాణి భూతాని మస్తాని ఇత్యుపధారయ. అంటే ఈ ఆకాశంలోనే గాలి ఎన్ని తిరుగుతూ, భూమి ఎన్ని తిరుగుతూ ఉన్నట్టు నేను అనే దానిలోనే సకల ప్రాణులు ఉన్నాయి. ఎందుకంటే నేను అనేది ఆకాశం కన్నా విశాలమైనది కాబట్టి ఈ భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ కూడా ఈ నేనులోనే ఉన్నాయి. ఎట్లా ఉందంటే ఒక చేప సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగి సముద్రంలోనే సముద్రం ఏంటో తెలుసుకోవాలని అన్ని చేపలను అడుగుతుంటే ప్రతి చేప కూడా నేను కూడా విన్నాను సముద్రం చాలా పెద్దది కానీ ఎక్కడుందో ఎట్టుందో నాకు తెలీదు అని అంటుంటే అది చివరికి వెతుకుతా చచ్చిపోయిందంట. కానీ అది పుట్టింది ఎక్కడ? సముద్రంలో. పెరిగింది ఎక్కడ? సముద్రంలో. కదిలింది ఎక్కడ? సముద్రంలో. ప్రయత్నం చేసింది ఎక్కడ? సముద్రంలో. సముద్రం విశాలత్వం ఎక్కడ తెలుస్తుంది? నేను అంటుంటే నేను యొక్క పరిమితి ఎక్కడ తెలుసు మనకి? నా కన్ను ఇంత సైజు ఉంది, అది ఇక్కడ ఉంది. నా చెవి ఇంత సైజు ఉంది, అది ఎక్కడ ఉందని తెలుసు. కానీ నేను అనేది ఎక్కడుంది, దాని సైజు ఎంత? ఎప్పుడన్నా వెనక్కి తిరిగి చూసామా మనం? నా మనసు ఇట్లా బాధపెడుతుంది, నా బుద్ధి లేక ఈ పని చేశాను, వీటిని కూడా మనం అర్థం చేసుకుంటాం. బుద్ధి లేని బుద్ధి, బుద్ధి ఉన్న బుద్ధి అని కూడా అర్థం చేసుకోగలుగుతున్నాం. కానీ నేను అనేదాన్ని ఎప్పుడు అర్థం చేసుకున్నాం? వీటన్నిటికీ ఆధారంగా ఉన్నదాన్ని. సో ఎనీ మోర్ డౌట్? టైం కూడా అయింది. సో ఇంకా ఎవరికో ఈ ప్రజ్ఞ అండి, అవేర్నెస్లో రెండు. ఒకటి విశేషంగా గ్రహించడం వల్ల ఆత్మానందాన్ని, ప్రేమని పెంచుకోవటం ఒకటి.
తర్వాత ఇది ఈ నాన్ వెజ్ ఏం తింటాం అనే ఎగ్జాంపుల్ నుంచి వచ్చింది అనమాట అవేర్నెస్ అనేది. మనం ఒళ్ళు తెలుసుంటే తెలిసిపోద్ది, ఒళ్ళు మర్చిపోతే ఆఖరికి దొంగతనం చేసేవాడు కూడా అట్లా లేకపోతే బతకలేనని అలవాటు పడిపోయి చేసిన వాడే కానీ నిజంగా తృప్తిగా ధైర్యంగా ఉన్నవాడు ఎవరు దొంగతనం కూడా చేయడు. సో వాడు అజ్ఞానంతో బాధపడుతున్న వాడి మనిషిగా లెక్కేసుకోవాలే కానీ అజ్ఞానంతో బాధపడుతూ వెలితితో ఉండి వేరే మార్గం తెలియని పరిస్థితిలో ఉన్నాడని అనుకోవాలే కానీ దుర్మార్గుడు అనుకోవటానికి లేదు. అజ్ఞానంతో బాధపడే వాళ్ళు ఉన్నారు తప్ప, అజ్ఞానంతో భయపడే వాళ్ళు ఉన్నారు తప్ప, ఆ భయం బాధతో ఎదుటి వాళ్ళని బాధ పెట్టే వాళ్ళు ఉన్నారు తప్ప దుర్మార్గులు అనే వాళ్ళు లేరు. నేను సత్యమనే జ్ఞానాన్ని గుర్తించక నా శరీరమే నేను, నా శరీరం తక్కువైతే నేను తక్కువ అని అజ్ఞానంతో ఉండి బాధపడుతూ భయపడుతూ ఆ బాధతో నుంచి భయం నుంచి బయటపడటానికి అంటే బతకటానికి తను చేసే ప్రయత్నమే ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం. అజ్ఞానంతో తనను తాను బాధ పెట్టుకొని ఏ వ్యక్తి కూడా ఎదుటి వాడికి బాధ కలిగించే ప్రయత్నం చేయడు. తను తాను తృప్తిగా నిండుగా ఉన్నవాడు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎదుటి వాడికి బాధ కలిగించే ప్రయత్నం కూడా చేయడు. అజ్ఞానంతో నేను అనే దాన్ని గుర్తించకపోవటం వల్ల తను తాను బాధపడుతూ భయపడుతూ అతను చేసే ప్రవర్తనే చుట్టుపక్కల అందరికీ కూడా నష్టాన్ని కలిగిస్తుంది. ఒక అతను అట్లా అజ్ఞానంతో ప్రవర్తించి నష్టాన్ని కలిగించడానికి ప్రయత్నించినా అంటే మన నాన్న అమ్మో భర్త ఎవరన్నా వచ్చి అజ్ఞానంతో బాధపడుతూ మనం తిట్టినా మనం జ్ఞానవంతం ఉంటే ఆ తిట్ల వల్ల మనం ప్రభావితం కాము. అందుకని మానాన్ని అవమానాన్ని సుఖాన్ని దుఃఖాన్ని శత్రువుని మిత్రుని అన్నింటి సమానంగా చూడమన్నాడు. ఎందుకంటే 800 కోట్ల మంది చీయన్నా నేననేది ఒక ఇంటికి తగ్గదు, 800 కోట్ల మంది మెచ్చుకున్నా నేననేది ఒక ఇంటికి పెరగదు. సకల దేవతలు కలిసినా 800 కోట్ల మంది కలిసినా ఈ నేను అనే దాన్ని ఒక్క ఎంట్రుకు వారి మైక్రాన్ కూడా తగ్గించలేరు. కాబట్టి ఈ నేను అనే దాన్ని ఈ సృష్టిలో నాశనం చేయగలిగిన శక్తి లేదు. ఎందుకంటే నేను అనేదే పరబ్రహ్మ కాబట్టి, సత్యం కాబట్టి. ఇంకా మీరే టేక్ ఓవర్ చేసి రైట్ సార్. ప్రశ్నలు అయినా పర్లేదు, లేకపోతే క్లోజ్ చేసినా పర్లేదు. రైట్ సార్. సో అద్భుతంగా ఉంది. సో అంటే ఈ సబ్జెక్టు అంటే ఎన్ని విధాలుగా మనం అంటే ఈ ఆధ్యాత్మికత అనేది అది మహాసాగరం అని చెప్తారు కదా సార్. సాగరం అంటే ఇది అన్లిమిటెడ్ అంతే. సో భగవద్గీత ద్వారా కూడా ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం సార్. అదే ఈ యొక్క జ్ఞానాన్ని లోతుగా తెలుసుకోవడం జరిగింది నిన్న ఈరోజు. సో ఈ విశ్లేషణను మిత్రులారా మనం మళ్ళా మనం మననం చేసుకోవాలి. అంటే శ్రవణం చేసాం, ఇప్పుడు కొంత మననం చేసుకుంటే మన లోపలికి అది వెళ్ళాలి. ఇంకా అది సార్ చెప్తారు కదా, భగవద్గీత చదవకపోయినా పర్వాలేదు, ఈ యొక్క సారాంశం అర్థం చేసుకోవడం అంత ముఖ్యమైనది అని చెప్తున్నారు సార్. అది చాలా ఇంపార్టెంట్. ఆ సారాంశాన్ని మనము మళ్ళీ కూడా వీడియోని చూసి దాన్ని అర్థం చేసుకొని ఇంకా చాలామందికి ఈ వీడియోని పంపించి వాళ్ళలో కూడా ఒక మెలకు వచ్చేస్తుంది, ఒక జాగరూకత హెచ్చరిక వస్తుంది అనమాట. ఎందుకంటే అంత ఆ విధంగా దీన్ని శోధించడం జరిగింది. నిన్న ఈరోజు కూడా పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే శోధించడం జరిగింది. కాబట్టి సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ధన్యవాదాలు. సో మీ యొక్క క్లాస్కు మళ్ళా వచ్చే నెలలో మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్, ఓకేమా. సో మనం క్లోజ్ చేద్దాం. అయితే ఇప్పుడు ఆల్రెడీ 11 అయింది కదా. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఓకే మిత్రులారా. సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని సో అద్భుతమైనటువంటి ప్రశ్న జవాబులు అయింది. తర్వాత మళ్ళీ సార్ యొక్క అద్భుత ధారావాహికగా జరిగినటువంటి ఈ యొక్క మనం జ్ఞానాన్ని సంపాదించుకున్నాం. సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. నమస్తే, శుభరాత్రి. రేపు మార్నింగ్ కూడా సార్ సెషన్ సార్, వీలైతే జాయిన్ అవ్వచ్చు. సో అందరూ కూడా మిత్రులందరూ కూడా రేపు మార్నింగ్ కూడా సార్ కార్యక్రమం ఉంది కదా 5 గంటలకి. రైట్. సో ఎవరెవరు 5 గంటలకు మీకు ఆ సమయం ఉందో ఖచ్చితంగా రేపు మార్నింగ్ కూడా సార్ది ఉంటుంది కార్యక్రమం మన ఇదే వేదికలో. అంటే కాకపోతే జూమ్ డీటెయిల్స్ డిఫరెంట్ ఉంటాయి, జూమ్ లింక్ వేరే ఉంటుంది. సరే, అది పోస్ట్ చేయండి, ఈ గ్రూప్లో పోస్ట్ చేయండి. ఎవరెవరికి టైం ఉంటుందో వాళ్ళు జాయిన్ అవుతారు. ఓకే సార్. రైట్, ఓకే, థ్యాంక్ యూ.